అందరికీ ప్రణామాలండి. ఇస్కాన్ మందిరం, రాధా గోవింద మందిరం మంగళూరు వారి తరపున ఈ ఈ క్లాసులో గీతాధ్యయనం 18 రోజుల అధ్యయనంలో ఈరోజు రెండవ దినానికి వచ్చారు. రెండవ చాప్టర్ తెలుసుకోబోతున్నారు. వచ్చిన భక్తులందరికీ స్వాగతం అండి, సుస్వాగతం. గీతాధ్యయనంలో నిన్న చక్కగా ఏం చూశారు? పదుల వారి గురించి ఇస్కాన్ వ్యవస్థాపకుడు కదా చూశారు, సంస్థాపకాచార్యులు అయిన. అలాగే భగవద్గీత ఎలా ఆవిర్భవించింది, ఆవిర్భావానికి కారణం ఏంటి, కురుక్షేత్ర రణరంగంలో అది ఆవిర్భవించింది. శ్రీకృష్ణ అర్జునుల సంవాదమే తన స్వజనులను సంహరించాల్సి వస్తుందనే భ్రాంతికి లోనైన అర్జునుడు యొక్క శోకం నుంచి, ఆ విషాదం నుంచి అతని సందేహ నివృత్తియే భగవానుడు ఇప్పుడు ఈరోజు ఈ చాప్టర్ నుంచి మొదలుపెట్టి నివృత్తి చేయబోతున్నాడు. భగవంతుడు దేవాది దేవుడు సాక్షాత్తు గోలోక బృందావనం నుంచి ధర్మ పరిరక్షణకై భూలోకానికి అవతరించి తన ధర్మ పరిరక్షణకై ఇక్కడికి అవతరించడం జరిగింది. ఆ అవతార నిర్వహణలో ముఖ్యంగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే వస్తుంది మనకి 4వ చాప్టర్లో. అందుకని ఆ యొక్క విషాదం, అర్జునుడి విషాద యోగము అని చూసాం కదా. యోగము అంటే కలయిక, ఎవరితో కలయిక? భగవంతుడితో కలయిక. ఇప్పుడు ఈ నిన్న చూసిన చాప్టర్ లో సింపుల్ గా 4 క్వశ్చన్లు అడుగుతాను. చాట్ బాక్స్ లో పెట్టండి, ఎవరు హ్యాండిలైట్ చేసి మాట్లాడద్దు. రెండో చాప్టర్ నేను మొదలు పెట్టేస్తాను. అది కురుక్షేత్రాన్ని మొదటి ప్రశ్న ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వినేయండి. కురుక్షేత్రంని ధర్మక్షేత్రం అని ఎందుకు అంటారు? అలాగే శ్రీకృష్ణ భగవానుడిని ఋషికేశుడు అన్నాము, ఆ నామం ఎలా వచ్చింది? సింపుల్ గా కురుక్షేత్రము ధర్మక్షేత్రం ఎలా అయింది, అలాగే భగవానుడిని ఋషికేశుడు అని ఎందుకు ఆ నామం తీసుకున్నారు, అలాగే అర్జునుడి శంఖం పేరు, అర్జునుడి యొక్క రథము అతనికి ఎవరు ఇచ్చారు? మంచి దివ్యమైన రథం ఉంది కదా, అది ఎవరు ఇచ్చారు? అలా విషాదానికి చాలా కారణాలు చెప్పారు. 2 కారణాలు. ఒక్కొక్క వార్డులోనే ఆన్సర్, ఎక్కువ అక్కర్లేదు. ఒక్క వార్డులోనే చాట్ బాక్స్ లో పెట్టండి, తర్వాత చదువుతాను. హరే కృష్ణ. మొదలు పెడదాం. 2వ అధ్యాయము సాంఖ్యయోగం అన్నమాట. ఇది అండర్స్టాండ్. ఇది 2వ అధ్యాయము సాంఖ్యయోగం. దీన్నే గీతా సారము అంటారు అన్నమాట. అంటే భగవద్గీత యొక్క సారమంతా దీంట్లో ఉంది. దీంట్లో ముఖ్యంగా భగవానుడు ఏం చర్చించబోతున్నాడంటే, ఇతని కార్పణ్య దోషుడైన అంటే ఓ లోభానికి శిష్యుని రూపాన అర్జునుడు ఇప్పుడు శరణు వేడబోతాడు. భగవాను శరణు వేడగా నిత్యమైన ఆత్మ మరియు అనిత్యమైన ఈ భౌతిక దేహం నడుమల భేదాన్ని వివరిస్తాడు అనమాట. ఆ దేవదేవుడు ఇంకో ఉపదేశాన్ని ప్రారంభిస్తాడు. అలాగే ఆత్మ ఈ దేహం నుంచి ఇంకో దేహానికి ఎలాగా పయనిస్తుంది, నిస్వార్థమైన భగవత్ సేవా లక్షణాలు ఏవి, ఆత్మదర్శి అయిన మహాత్ముని లక్షణాలు అంటే స్థితప్రజ్ఞలు అంటాం కదా, ఇతని లక్షణాలు, ఇవన్నీ భగవంతుడు ఇక్కడ ముఖ్యంగా వివరించడం జరుగుతుంది. హరే కృష్ణ. ఈ 2వ అధ్యాయంలో వివిధ విషయాలు చర్చించడం జరుగుతుంది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నామస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే.
నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. అందరికి మరి ఒకసారి స్వాగతం అండి. చాప్టర్ 1 అంటే గ్లాన్స్ ఒకసారి చూద్దాము. ఇక్కడ ధృతరాష్ట్రుడు నా కుమారులు సంజయ్ని అడిగాడు అనమాట. ఎలా జరుగుతుందంటే దుర్యోధనాస్ మైండ్ సెట్ అండ్ డిప్లొమసీ ఎలా గురువులతో మాట్లాడి వివరించాడు అని. అలాగే సైన్స్ ఆఫ్ విక్టరీ ఆఫ్ పాండవాస్, పాండవుల యొక్క విజయ లక్షణాలు. అర్జున కృష్ణాస్ కైండ్నెస్, అర్జునుడు ఇరువురు సైన్యాల మధ్య రథాన్ని తీసుకెళ్ళమని అడుగుతారు కదా. అలాగే అర్జునుడి 4 లాజికల్ రీజన్స్. ఇందాక మీరు క్వశ్చన్ లో చెప్పాను కదా, మీరు క్వశ్చన్ రాశాక మళ్ళీ దాని గురించి చెప్పుకుందాము. అంటే ఆన్సర్ ఒక చిన్న వర్డ్ లో రాయమన్నాను కదా, హరే కృష్ణ. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను ఒక 2-3 శ్లోకాల తర్వాత. నిన్నటి చాప్టర్ మీద సింపుల్ గా ఒక 4 క్వశ్చన్లు. హరే కృష్ణ. ఈ 2వ అధ్యాయము మొదలు. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. సంజయుడు పలికెను, శోకతప్త హృదయంతో కంటి నిండా నీరు నిండి ఉన్న అర్జునుడిని చూసిన మధుసూదనుడుగా శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికాడు అనమాట. ఎందుకంటే ఈ జాలి, చింత, కన్నీరు అనేవి బలహీన మనస్కులు, జ్ఞానం లేని వాళ్ళు చేయాల్సిన పని అనమాట. అంటే ఇప్పుడు నిత్యమైన ఆత్మ కొరకు అతను జాలి చూపడం లేదు. ఇక్కడ కేవలము ఈ దేహాలు చంపబడేది ఎవరు? దేహాలను సంపరిస్తారు. అంటే కర్తవ్య నిర్వహణలో ఇతనికి చాలా డౌట్స్ వస్తున్నాయి, సంశయంలో పడ్డాడు కదా. దానికోసం ఈ జాలి అనేది ఎలా ఉంది? ఒక వ్యక్తి ఎవరైనా నీటిలో పడ్డాడు అనుకోండి, దుస్తుల మీద జాలి చూపించి దుస్తులు కాపాడుతామా, మనం వ్యక్తిని కాపాడుతామా? అలాగే నిత్యమైన ఆత్మను వదిలేసి అనిత్యమైన దేహం కొరకు శోకిస్తున్నాడు అనమాట. అది అజ్ఞాని అయిన వాడు. అందుకని అది తెలుసుకోవడానికి, అజ్ఞానాన్ని పోగొట్టడానికి గీత అధ్యయనం ప్రవచించబడింది భగవాన్ చేత. కృష్ణుడు ఏం పలికాడో 2వ శ్లోకంలో చూద్దాం. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం. కుతస్త్వాకష్మలం ఇదం, ఇది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? కష్మలం, ఈ కల్మషము. విషమే సముపస్థితం, ఇలాంటి విషమ పరిస్థితుల్లో ఎక్కడున్నారు కృష్ణార్జునుడు? మహాభారత సంగ్రామం మధ్యలో, ఇంకా సంగ్రామం మొదలు కాలేదు, రణరంగంలో మధ్యలో ఉన్నారు. ఇంకా అనార్య దుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. అనార్య దుష్టం, ఆర్యులు నాగరికత తెలిసిన వాళ్ళు, అనార్యులు తెలియని వారు. అస్వర్గ్యం అకీర్తికరం అర్జున, అది నీకు ఓ అర్జున శ్రీ భగవానుడు పలికెను. నీకు ఈ కల్మషాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి గౌరవనీయ వ్యక్తికి తగదవు, ఉన్నత లోకాలకు దారి తీయకపోగా. అస్వర్గ్యం అంటే అవి ఉన్నత లోకాలకు లభించవు, అపకీర్తి పాలు చేస్తాయి. అకీర్తికరం అర్జున. అంటే భగవంతుడు ఎవరు? శ్రీకృష్ణుడు, భగవానుడు. మనకి భగవద్గీత అంతా శ్రీకృష్ణ ఉవాచ అని రాదు, శ్రీ భగవాను వాచ. ఎందుకంటే ఆయన పూర్ణ పురుషోత్తముడైన దేవాది దేవుడు కాబట్టి అన్నమాట. అంత భగవానుడే వస్తుంది. పరతత్వం, ది అబ్సల్యూట్ ట్రూత్ ఎవరంటే భగవంతుడు అనమాట.
బ్రహ్మ వస్తుంది మనకి. బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అని 3 లేయర్స్. ఎలాగైతే సూర్యకిరణాలు ఉంటాయో ఆ సూర్యకిరణాలు, సూర్యబింబము, సూర్యగోళం, మూడిటికి తేడా ఉంది. అదే సూర్యకిరణాలు బ్రహ్మం, మనం ఏంటి అని తెలుసుకోవడమే బ్రహ్మం. బ్రహ్మంగా నిరాకార బ్రహ్మము భగవంతుడే. మన హృదయాల్లో ఉండే పరమాత్మగా తెలియబడేది భగవంతుడే. భగవానుడు ద ఫైనల్ స్టేజ్, అంటే అబ్సల్యూట్ ట్రూత్, పరతత్వము భగవానుడు అనమాట. అది ఈ ఈ భగవాను వాచ అనే దానికి, ఈ భగవానుడికి, ఎందుకంటే ఇంతవరకు భగవంతుని మాట్లాడలేదు ఫస్ట్ చాప్టర్ లో, ఇప్పుడే మొదలు శ్రీ భగవాను వాచ అని వచ్చింది. ఇలాంటి నీ విషాదము నీకు ఎక్కడి నుంచి వచ్చింది అర్జున అడుగుతున్నాడు అనమాట. భగవంతుడివి అనార్యులు అంటే ఈ భగవంతుడికి అతనికి డిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఎంత ఉంది? ఆ రథంలో కేవలం 2 అడుగులు ఉంది. ఒక మహా అంటే 4 అడుగులు ఉంటుంది రతి సారథి. అక్కడ 4 అడుగుల దూరంలో సాక్షాత్తు భగవంతుడే ఎదురుగా ఉన్నప్పుడు ఇంత విషాదానికి, మాయకు లోను కావడం అనేది, అర్జునుడికి లక్షణాలు చెప్పాము నిన్న. ఎటువంటి లక్షణాలు? పూర్ణ భక్తి పరుడు, సఖ్యుడు, అటువంటి వారికే ఈ లక్షణాలు ఉంటాయి. మృదు హృదయుడు, ఎందుకంటే సత్వగుణంలో ఉన్న భక్తుడు కాబట్టి. అందుకని ఇది ఇప్పుడు ఇప్పుడు ఆర్యులు అంటే, ఇప్పుడు నేటి ఆర్యులు చెప్తారు నాగరికత తెలిసిన వాళ్ళు ఎక్కడి నుంచి. ఎవరైతే వేద నాగరికత తెలిసింటారో వాళ్ళు ఆర్యులు అనమాట. జీవితపు విలువని ఎరిగి, ఎవరైతే ఆధ్యాత్మిక అనుభవంపై ఆధారపడిన నాగరికతనే ఆర్యులు అంటారు. కానీ ఇప్పుడు లేదంటే ఈ ముక్తిని గురించి జ్ఞానం లేని వాళ్ళు, ఈ ఆధ్యాత్మిక జ్ఞానమే లేని వాళ్ళు అనార్యులు అనమాట. అందుకని నీకు ఆర్యులకి అనార్యులకి లక్షణం అది. నువ్వు క్షత్రియుడివి. క్షత్రియ ధర్మం ఏంటి? యుద్ధం ఆచరించు. ఇప్పుడు ఇలాంటి బలహీనతకి కంటి నిండా ఎలా ఉన్నాడు అర్జునుడు? అశ్రుపూర్ణ కులక్షణం తం తథా కృపయా విష్టం. అశ్రుపూర్ణ కులక్షణం, 2 కళ్ళు నీళ్లతో నింపుకొని, ఎంత మృదు హృదయుడు చూడండి. వాళ్ళని చంపాలనే ఇది ఆ భావనే అతన్ని సహాయ స్థితిలోకి పడేసింది అనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవాన్ ఉవాచ అన్నాం కదా, ఈ శ్రీకృష్ణ ఉవాచని ఎందుకు అనలేదు? ఈ 6 ఒపులెన్సెస్ అంటే 6 ఉత్తమ లక్షణాలు కలిగిన వ్యక్తినే భగవంతుడు అంటారనమాట. 6 అవి 6 ఏవి? దీంట్లో ఈ సంస్కృత పదములో మనకి ఎవరు నిర్వచించారంటే భగవానుడు అనేది. ఎవరైతే మనకి భారతము భాగవతము రచించారో వేదవ్యాసుల వారు, ఆయన తండ్రి పరాశరముని, ఆ పరాశరముని భగవానుడికి చక్కటి నిర్వచనం ఇచ్చారనమాట. ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ హ్యాస్ ఆల్ రిచెస్, సంపూర్ణ ఐశ్వర్యము, ఆల్ స్ట్రెంగ్త్, సంపూర్ణ శక్తి, సంపూర్ణ కీర్తి, సంపూర్ణమైన సౌందర్యము, అందమంటే సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యం. ఇవి పరిపూర్ణంగా ఎవరు కలిగి ఉంటారో అతనే భగవాన్. ఏ వ్యక్తికి ఇవన్నీ పరిపూర్ణంగా ఉండవు, ఉంటే 1 2 ఉంటాయి అన్నమాట. మహా అంటే 2. అంత ఐశ్వర్యాలు, అంత శక్తి, ఆ బలం. ఇక కృష్ణ భగవాన్ గురించి లీలలు చూస్తే తెలుస్తుంది. గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెన వెళ్ళి మీద ఎత్తగలిగిన ఆ శక్తి ఎవరికి వస్తుంది? కీర్తి, ఆ యశస్సు ఎవరికి ఉంటుంది? యశస్సు. ఆయన ఇంకా సర్వాకర్షకుడు. ఆయన మించిన మన్మధుల్నే ఒక ఎంత అధిగమించే అంత అందం అనమాట. జ్ఞానము, సంపూర్ణ జ్ఞానం, వైరాగ్యం, సంపూర్ణ వైరాగ్యం కలిగిన వాడే భగవానుడు అని ఇక్కడ చెప్పబడుతుంది. అందుకని శ్రీ భగవాన్ ఉవాచ అనబడింది అనమాట. క్లైబ్యం ఆస్మగమ పార్త నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తెక్తోత్తిష్ట పరంతప. ఓ పార్త, ఈ పతన కారణమైన నపుంసకత్వానికి లొంగకు, ఇది నీకు తగదు. పరంతప, ఈ హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి వెంటనే లమ్ము. ఈ పతన కారణమైన నపుంసత్వానికి లొంగకు. హృదయ దౌర్బల్యత ఇది. పరంతప అన్నాడు. పరంతప అంటే కంపింపజేయవాడు, శత్రువుల్ని తప్పింపజేసేవాడు అన్నమాట. అట్లా వాడి నువ్వు ఇలాగా ఎలాగైపోయావు ఇలా? అందుకని యుద్ధాన్ని త్యజించాలి అంటే నువ్వు క్షత్రియుడు కదా. ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది నీకు? దీనికి లొంగదు, దీనికి తగదు, ఇది హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టు అని చెప్పాడు. అంటే ఇలాంటి ఉదార స్వభావము మామూలుగా జాలి చూపించవచ్చు ఎవరి మీద, ఈ సమయంలో చూపించడం అనేది అసంబద్ధమైనది అనమాట. ఇది అందుకని నామమాత్ర అహింస, ఇది హింస కాదు.
అది తెలుసుకోవాలన్నమాట. అర్జునుడు పలికెన అర్జున ఉవాచ, ఓ శత్రు సంహార ఓ మధుసూదన, నాకు పూజనీయులైన భీష్మ ద్రోణాదుల వంటి వారిని బాణాలతో నేను ఎలా ఎదుర్కొంటా. తాతగారు భీష్ముల వారు, గురువు సాక్షాత్తు విద్యను నేర్పించిన గురువు ద్రోణాచార్యుడు, వీళ్ళని నేను ఎలాగా చంపగలను అని చెప్పేసి అడుగుతున్నాడు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పక్షాన ఉన్నా కానీ వాళ్ళు పూజింపదగిన వాళ్ళు, గౌరవనీయులైన వాళ్ళు అనమాట. వారు దాడి చేసినా కూడా ఎదురు దాడి చేయకూడదు. మన పెద్దలు కదా, పెద్దలతో మామూలుగా మనకి ఇంట్లో కూడా చెప్తుంటారు, పెద్దలతో వాగ్వివాదాలు చేయకూడదు, వాళ్ళు ఏం చెప్పినా ఆచరించాలి. మన సంస్కృతి నేర్పించిండేది అది, అది నేర్చుకోవాలన్నమాట. అందుకని వాళ్ళని ఎలా నేను ఎదుర్కోగలను. గురు నహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భక్ష్యమపీహ లోకే అత్వార్థకామాస్తు గురునిహైవ భుంజీయ భోగాన్ రుదిర ప్రదిగ్ధాన్. ఈ గురువులైన మహాత్ముల జీవితాన్ని పణముగా పెట్టి జీవించుట కంటే భిక్షమెత్తుకొని శ్రేయ భోక్తుం భైక్ష్యమపీహ లోకే. ఈ గురు నహత్వా హి మహానుభావాన్, వీళ్ళని భైక్ష్యమపి అంటే భిక్షమెత్తుకోవడం, అది అది ఉత్తమం అంటాడు. హత్వార్థ కామాస్తు గురువుని వీళ్ళని చంపి ఈ రుధిర ప్రదిక్తాను, రుధిరం అంటే రక్తం, ఈ రక్తంచే మలినమైన ఈ భోగాల్ని నేను ఎట్లా అనుభవించగలను అనే. వారందరూ గురువులైన మహాత్ముల జీవితాన్ని పణము పెట్టి జీవించుట కంటే భిక్షం ఎత్తుకొని జీవించుట ఉత్తమైనది. ప్రాపంచిక లాభమును కోల్చున్నప్పటికీ వారందరూ పెద్దలే, వారిని వధించినచో మేము అనుభవించే సమస్తము రక్త పంకిలమగును అని తన అక్కడ మొదటి చాప్టర్ లో చెప్పినవి ఇంకా తన బాధని ఇక్కడ ఇంకా భగవంతుడికి చెప్పుకుంటున్నాడు. అది కారణాలు అనమాట. నచైతద్విద్మకతరన్నో గరీయో యద్వా జయేమ యది వానో జయేయుః యానైవ హత్వా న జిజీవిషామ తేవ స్థిత ప్రముఖే దాత్తరాష్ట్రాః. వారిని జయించడం లేదా వారిచే జయింపబడడం అనే వాటిలో ఏది ఉత్తమమో కూడా మాకు తెలియదు. ధృతరాష్ట్ర పుత్రులను వధిస్తే మేము ఇక జీవించి ఉండడం వ్యర్థం. అయినా వారిప్పుడు యుద్ధరంగంలో మా ఎదుట నిలిచి ఉన్నారు. వాళ్ళ జ్ఞాతులు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని జయించడమా జయించకపోవడమా ఇక్కడ అనేది తెలుసుకోలేకపోతున్నాను నేను. ఇక్కడ ఏమంటే ఈ భిక్షం ఎత్తుకునైనా జీవిస్తానంటే యుద్ధాల్లో మామూలుగా ఇద్దరు పార్టిసిపేట్ చేస్తే ఒకరికి జయం వస్తుంది నిరుపక్షాలు. అది ఒకవేళ యుద్ధమందు వీళ్ళందరూ చనిపోయారు అనుకోండి, జ్ఞాతులంతా వెళ్ళిపోతే, బంధువులు లేకపోతే ఈ జీవితం ఎందుకు, వాళ్ళు అసలు ఈ సుఖాలన్నీ ఎందుకు అని అంటాడు కదా. అది ఇంకొక రకమైన అపజయంతో సమానం అంటే అంటున్నాడు అనమాట ఇక్కడ అర్జునుడు. ఇవన్నీ ఇంత జ్ఞానంగా ఆలోచిస్తున్నాడు అనమాట. జయించినా జయించకపోయినా వచ్చే లాభం గురించి. భక్తుడు అతను జ్ఞానవంతుడు కాబట్టి ఏంది లేదు అంటే వైరాగ్యంగా చెప్పేస్తున్నాడు, భిక్షం ఎత్తుకొని జీవిస్తానని కూడా చెప్తున్నాడు. అది ధర్మాత్ముడు కాబట్టి అలాంటి మాటలు చెప్పగలుగుతున్నాడు అర్జునుడు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః శ్రేయశాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాది మాం త్వాం ప్రపన్నం. మమకారం అనే దోషం కారణముగా నేనిప్పుడు నా కర్తవ్యం విషయంలో మోహం చెంది శాంతిని కోల్పోయాను. ఇతని లోభం ఉంది, ఒక కోరిక. ఏం కోరిక? మమకారం. నా బంధుమిత్రులందరూ బాగుండాలి, నా స్వజనులందరూ చంపబడకూడదు, వాళ్ళు ఆనందంగా ఉండాలి. మనిషి కోరికలు కలిగి ఉంటాయి ఇంద్రియ నిగ్రహంలో. ఇతనికి ఉన్న కోరిక ఏమి? ఇప్పుడు వాళ్ళందరూ బాగుండాలనే కోరిక కలిగింది అనమాట. మామూలుగా ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఇక్కడ నేను నా కర్తవ్యం విషయంలో మోహం చెంది అనే శాంతిని కోల్పోయాను. ఏది నాకు ఉత్తమమో నిశ్చయముగా తెలుపమని నిన్ను అడుగుతున్నాడు. సరెండర్ అయిపోతున్నాడు భగవంతుడికి. ఇంతవరకు ఎవరు? అర్జునుడు కృష్ణుడికి సఖ్యుడు. కృష్ణుడు అర్జునుడు బావమర్దులు. ఎలాగా? కృష్ణుడు చెల్లెలైన సుభద్రను అర్జునుడు వివాహం ఆడటమే కాకుండా కృష్ణుడికి కుంతీదేవి మేనత్త. కృష్ణుడి తండ్రి వసుదేవుడు, వసుదేవుడి యొక్క చెల్లెలు కుంతీదేవి. కుంతి మహారాణి పాండవుల తల్లి. ఆ రకంగా ముందు మేనత్త కుమారులు, తదుపరి తన చెల్లెల్ని వివాహమాడిన బంధువు, తదుపరి సఖ్యుడు. ఇప్పుడు
శిష్యుడైపోయాడు అనమాట. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడును. సరెండర్ అయిపోయాడు, శరణాగతి పొందేశాడు. నాకు ఉపదేశము చేయము తుచ్చాము షాది మాం త్వాం ప్రపన్నం, ఏది నీకు ఉపదేశింపుమో నన్ను అని చెప్పి నీకు శరణాగతుడు. ప్రపన్నం అంటే శరణాగతి అయిపోయాడు అనమాట. అంటే గురు శిష్యులుగా ఇప్పుడు భగవంతుని దగ్గర ఉపదేశం తీసుకోవాలని. ఇక్కడ భగవంతుడు మాత్రమే ఉన్నాడు ఇద్దరంగంలో. ఈ సందిగ్ధావస్థలోంచి బయటపడాలి. ఏది నిజం, ఏది కరెక్ట్, ఏది కాదు తెలుసుకోగలగాలి. చాలా చాలా, ఎందుకంటే జీవితంలో ఈ కలతల ముక్తికి ఆధ్యాత్మిక గురువుని చేయాలమనే మన వేదాలు చెప్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆ ఫైర్ యాక్సిడెంట్ జరగాలని ఎవరు కోరుకోరు, అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతాయి. అంటే జీవితంలో కలతలు కూడా తెలియకుండా వస్తాయి అన్నమాట. వాటిని పరిష్కరించుకునే మార్గానికి, అంటే జీవితపు కలతలను ఎదుర్కొనేదానికి ఆధ్యాత్మిక గురువు ఉండాలన్నమాట. అలా జీవిత సమస్యలను కొందరు పరిష్కరించలేక పారిపోతూ ఉంటారు జీవితంలోంచి అనమాట. వాళ్ళ రూపనుడు అంటారు వాళ్ళని. అదే నిలదొక్కున్నవాడు బుద్ధిమంతుడు అనమాట. వాటిని ఫేస్ చేయాలి. చేయడానికి కావలసిన ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అంటే గురువు కావాలి. ఇప్పుడు అర్జునుడికి ఎవరు గురువు? సాక్షాత్తు భగవాన్ అనమాట. శరణాగతి అంటే నేర్చుకుంటకి కుతూహలం, బలహీనతలను అంగీకరించి అనుకోగా ఉండుట, జీవితంలో సవాళ్ళు ఎదురైనప్పుడు ఒక ప్రామాణిక గురువును కోరుకోవడం. శరణాగతికి అవసరమైన నిబంధనలు ఉన్నాయి. విఫలాన్ని మరియు బలహీనతలు అంగీకరించే ధైర్యం, మనలో ఉన్న లోపాలను అంగీకరించాలి. నమ్రత, వినమ్రత చాలా ముఖ్యం. వినయము, విధేయత, వీటిని అంగీకరించిందే మానవుడు జీవితంలో సఫలము కాలేడు. సఫలానికి తండ్రులు ఎక్కువ కానీ విఫలము అనాథ. తండ్రులు ఎక్కువ కానీ విఫలము అనాథ. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్యోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమావసపత్నం వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఈ శోకాన్ని, నా ఇంద్రియాలని, యచ్చోక ముచ్చోషణం ఇంద్రియానం, ఇంద్రియాలు అతనికి అన్ని మొత్తం బాడీ అంతా తప్పిస్తోంది కదా. శరీరం ఎండిపోతోంది, నోరు ఎండిపోతోంది, రోమాలు నిక్కబడుచుకున్నాయి, చేతులు వణుకుతున్నాయి. ఈ ఇంద్రియాలన్నీ శుష్కింపజేస్తున్న ఈ శోకాన్ని పోగొట్టే ఉపాయమేమి నాకు తోచడం లేదు. ఈ భూమిపై ఎంత రాజ్యాన్ని గెలిచినా, ఎంత ప్రపంచంలో దేవతల కంటే ఆధిపత్యం పొందినా నేను ఈ శోకాన్ని చేసుకోలేను. అందుకే ఇప్పుడు భగవంతుని ఆశ్రయించాడనమాట. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప నయోస్న ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. దేవదత్తం సిరి పెట్టారు, హరిబోలమ్మ. దేవదత్తం కళ్యాణి మాత అది పెట్టారు, దేవదత్త అందరూ పెట్టారు. గుడ్, హరిబోల్. అగ్నిదేవుడు ఇచ్చాడు రథం, వెరీ గుడ్. శ్రీదేవి, హరిబోలమ్మ. ధర్మ యుద్ధం జరిగిండేది కాదు కురుక్షేత్రం అంటే. వేదాలు చదవబడ్డాయి అక్కడ. తీర్థస్థలము, పవిత్రమైన స్థలం అన్నమాట. అలాగని మీరు చెప్పింది కరెక్టే, అక్కడ ధర్మయుద్ధం జరిగింది. ఎస్, ఇంద్రియాలకి అధిపతి బాధాశరమ్మ. ఎవరంటే శ్రీదేవి. చక్కగా చెప్పారు. అనేక హరిబోల్ అందరికీ చక్కగా ఫాలో అయ్యారు. ఇంద్రియాలకు అధిపతి హరిబోల్, హరిబోల్ అందరికీ చక్కగా చేశారు. ఓకే, ఇక్కడ ఏవ ముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతపానయో సైతి గోవిందం త్వాతూష్ణీం బభూవః. గుడాకేశ నిన్న చెప్పుకున్నాం కదా. గుడాకేశుడు అంటే నిద్రని, అజ్ఞానాన్ని జయించిన వాడు అర్జున్. ఈ ఈ అర్జున్ ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడు మళ్ళీ చెప్తున్నాడు వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్. ఈ శత్రువుల్ని తప్పింపజేసి అర్జునుడు ఇప్పుడు నిర్వీర్యుడు అయిపోయాడు కదా. ఆ విధంగా పలికేసి గోవిందా నేను యుద్ధం చేయనని కూర్చునేసాడు అనమాట. ఇప్పుడు మిథ్యాశోకం ఇది. ఇదేం పర్మనెంట్గా ఉండే శోకం కాదు. మిథ్య, మిథ్య అని తెలుసుకోవాలి. ఇదంతా తనున్న అజ్ఞానం మిథ్య అని. ఇప్పుడు భగవంతునిచే ఇప్పుడేమో ఇదే ఈ వాక్యం వినంగానే ఇది యుద్ధం చేయననగానే సంతోషించవచ్చు ధృతరాష్ట్రుడు. కానీ అది చాలా తాత్కాలికం. భగవంతునిచే ఉపదేశం పొందబోతున్నాడు కదా.
తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారతాసేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచ. ఓ భర్తవంశీయుడా, ఆ సమయంలో రెండు సేనల మధ్య విషాదవశుడై ఉన్న అర్జునుడితో శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇట్లా పలికాడు. శ్రీకృష్ణ భగవానుడికి, ఆయన దేవాది దేవుడు, ఆయనకి నవ్వుచున్న వాళ్ళని ఇలాగా అన్నమాట ఇలా పలికాడు అని చెప్తున్నారు. ఎందుకంటే స్నేహితులు వాళ్ళు. కానీ ఇక్కడ నాకు శరణాగతి అనేసాడు కదా, ఇప్పుడు శిష్యుడు అయ్యాడు, ఈయన గురువు అయ్యాడు అనమాట. ఇది ఈ గురు శిష్యుల సంభాషణ ఈ ఇరు సేనల మధ్య జరిగిన అది వాళ్ళిద్దరి మధ్య, మరి సంజయుడు ధృతరాష్ట్రుడు మాత్రమే తెలియజేయచ్చు ఉన్నదన్నమాట. శ్రీ భగవానువాచ శౌచ్యానన్వ శౌచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః. అశోచ్యానన్వ శోచస్త్వం శ్రీకృష్ణ భగవానుడు పలికెను. శ్రీ భగవాను వాచ, పాండిత్యముతో కూడిన మాటలు మాట్లాడుతూనే నీవు దుఃఖింపదగని విషయం గురించి దుఃఖిస్తున్నావు. ప్రజ్ఞను గురించిన పలుకులు పలుకుతున్నాడు, ఏమని పండితుని మాదిరి. కానీ పండితుడు ఎలా ఉంటారు? వివేకవంతులు. పండితుడు అంటే పండిత. ఈ వివేకవంతులు జీవించి ఉన్న వారిని గురించి కానీ మరణించి వారిని గురించి కానీ దుఃఖింపరు. చాలా చాలా రీజన్స్ చెప్పాడు. యుద్ధ రంగంలో వీళ్ళని సంహరిస్తే సుఖం ఉండదు, శాంతి ఉండదు. వచ్చాయి కదా, స్కిప్ అయింది. ఓకే, నేను నిన్నటి చాప్టర్ లో చెప్పినట్టుగా కరుణ హృదయం, సుఖం ఉండదు, పాపం వస్తుంది, వంశనాశనం, ఇక్కడ అనిశ్చయత. ఇప్పుడు సందిగ్ధంలో పడ్డం జరిగింది అనమాట. ఇక్కడ అందుకని ఇలాంటి ఎలా చంపగలను వీళ్ళతో నేను అన్నాడు కదా. ఇవంతా ఎవరు గొప్పగా తెలివిగల వాళ్ళుగా మాట్లాడుతూనే నువ్వు నిజంగా జ్ఞానం ఉన్న వాళ్ళు దుఃఖించరు. ఎందుకంటే ఆత్మ, దేహం అంటే ఏమి, ఆత్మ అంటే ఏమి అని ఇప్పుడు తెలుసుకోపోవాలన్నమాట. నువ్వు ఎవరిని చంపుతున్నావు? దేహాలు. ఆత్మ నిత్యమైంది, దానికి మరణం అనేది లేదు. ఇప్పుడు ఇక్కడ జ్ఞానం అన్నాడు కదా, ప్రజ్ఞావాదం. ఈ జ్ఞానం ఏం జ్ఞానం ఉంది ఆయనకి? అసలైన నిజమైన జ్ఞానం ఏది? ఈ భౌతిక పదార్థము, ఆత్మ మరియు ఈ రెండింటిని నియమించిన భగవానుడు. ఇది తెలుసుకోవాలి. కానీ కేవలము బాహ్యం గురించి ఆలోచిస్తున్నాడు, ఈ భౌతికంలో జరగబోయేది ఆలోచిస్తున్నాడు. అది అర్జునుడికి చెప్తున్నాడు భగవంతుడు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాహ నైవన భవిష్యామః సర్వే వయమత పరం. ఇక్కడ అందరూ, నేను గాని నీవు గాని రాజులు అందరూ గాని నిలిచి ఉండని సమయం ఏది లేదు, ఇక ముందు కూడా మనం ఉండకుండా ఉండము. అందరూ నిన్న ఉన్నారు, భూత భవిష్యత్ వర్తమాన కాలం మూడు భగవంతుడికి తెలుసు. ఈ రోజు ఉంటాము, రేపు కూడా ఉంటామన్నమాట. ఎందుకంటే ఈ ఆత్మలు ఎప్పటికీ మళ్ళీ మళ్ళీ వాళ్ళ కర్మ ఫలాన్ని అనుసరించి జన్మలు తీసుకుంటూనే ఉంటాయి. ముందు వాళ్ళు ఏమంటే మరుపు జీవుడు మర్చిపోతాడు. భగవంతుడేమో నిత్య పోషకుడు వీళ్ళందరికీ కూడా, ఇక్కడ రాజులకి అందరికీ ఆయన నిత్య పోషకుడు. వీళ్ళందరూ నిత్యులైన జీవులు. నిత్యులంటే ఆత్మలు నిత్యం, గతంలో ఉన్నారు, ముందు భవిష్యత్తులో ఉండబోతారు, ప్రస్తుతము ఉన్నారు అన్నమాట. ఇది ఎట్లాంటి అవరోధం లేకుండా ఇది పోతూనే ఉంటుంది. జన్మ మరణ చక్రం అంటాం కదా, అది మనమంతా ఇలాగా ఉన్న వాళ్ళమే. ఎందుకంటే ఈ ఇంద్రియాలు, మన ఇంద్రియాలు అసమగ్రాలు కాబట్టి తెలుసుకోవాలి. ఇవన్నీ మొదలు పెట్టాడు భగవంతుడు. ఇక్కడ ఆత్మ దేహం యొక్క భేదాలను అన్నమాట. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేహదారి ఈ దేహాన్ని ధరించిన వాడు. మనకు ఒక దేహం ఉంది, దీన్ని ఎందుకు ఈ భౌతిక జగత్తులో మనము ప్రాపంచిక కర్మలు నిర్వహించేదానికి భగవంతుడు ఒక దేహం ఇచ్చాడు. ఈ ఆత్మకు ఒక తొడుగు. ఎలాగైతే ఒక దుస్తులు ధరించినట్లుగా ఇప్పుడు ఈ ఆత్మ ఈ దుస్తులు ధరించింది. ఇంకో ఆత్మ శునకముగాను, ఇంకొక ఆత్మ గుర్రము, ఇంకొకటి ఏ జంతువు, చెట్టు, ఏదో ఒకటి దేహం ధరించి ఉంటుంది. ఆ దేహం వల్ల కర్మ ఫలాలను అనుసరించి తీసుకున్నారు. ఇది ఇప్పుడు ఈ దేహదారి ఈ దేహం నందు బాల్యం నుండి యవ్వనం నుండి వృద్ధాప్యం క్రమంగా పొందుతున్నట్లు జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహాన్ని పొందుతుంది. ఈ విషయమున వివేకవంతుడు ఆందోళన పొందడు అనమాట. ధీరుడైన వారు, ధీరస్తత్ర, ధీరుడు అంటే వివేకవంతుడు. నా ముహ్యతి, ఆందోళన చెందడు, ఎన్నటికీ మోహం అందడు అనమాట.
ప్రతి ఒక్కరికి తెలుసు. బాల్యం ఉంటుంది, తర్వాత యవ్వనం వస్తుంది, తర్వాత నడి వయసు వస్తుంది, ఆ తర్వాత యవ్వనం నుంచి వృద్ధాప్యంలోకి వెళ్తాడు. ఇది మన దేహం మార్పులకు గురవుతుంది, కానీ ఆత్మ నిత్యమైంది అనమాట. అది ఎప్పుడు ఎలాగే ఒకటే ఉంటుంది. ఇప్పుడు భీష్ముడు ద్రోణులు కూడా ఆత్మస్వరూపులే. వాళ్ళ దేహాలను వధిస్తున్నావు, వాళ్ళ తర్వాత ఆధ్యాత్మిక దేహాలను పొందుతారు, పుణ్యలోకాలను పొందుతారు వాళ్ళ వల్ల, ఎందుకంటే వాళ్ళు పుణ్యాత్ములు కాబట్టి అనమాట. అంటే ఈ పరిపూర్ణ జ్ఞానం ఏది, ఈ ఆత్మ ఏమి, పరమాత్మ ఎవరు, ఈ భౌతిక ప్రకృతి ఏమి, ఆధ్యాత్మిక ప్రకృతి, స్పిరిచువల్ వరల్డ్ ఏంటి, మెటీరియల్ వరల్డ్ ఏంటి, ఇవి తెలుసుకున్నవాడే ధీరుడు అని చెప్పేసి మన ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. మనం ఏ విధంగా ఉన్నాం. స్థూల శరీరం మరణంతో వేరుపడుతుంది, సూక్ష్మ శరీరం ముక్తితో వేరుపడుతుంది, అదే ఆత్మ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ మరణం తర్వాత సూక్ష్మ శరీరము, ఆత్మ తర్వాత స్థూల శరీరంలోకి ప్రవేశిస్తాయి అనమాట. పాత చొక్క కొత్త చొక్క ధరించినట్లుగా అనమాట. మరణం తర్వాత ఈ దేహానికి, ఆత్మకి కర్మఫలాలు ఉంటాయి కదా, మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది పుణ్యపాప కర్మాలను బట్టి. మనం ఎలాగైతే షర్ట్ మారుస్తామో ఇంకో దేహాన్ని తీసుకోవాల్సి ఉంది. సటిల్ బాడీ అంటారు ఇది. సూక్ష్మ శరీరం, గ్లాస్ బాడీ, స్థూల శరీరం, లోపల ఉండే ఆత్మ సటిల్ బాడీ అనమాట. మనసు బుద్ధి అహంకారాలతో కూడి ఉంటుంది, మళ్ళీ వస్తుంది అది. పంజరానికి ఎలా ఉంటుంది మన స్థితి అనేది ఇక్కడ పంచభూతాలతో. జస్ట్ ది బర్డ్ ఈస్ ట్రాప్డ్ ఇన్ ది కేస్, ది సోల్ ఈస్ ట్రాప్డ్ ఇన్ ది బాడీ మేడ్ అప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. ఈ పంచభూతాలతో తయారైన ఈ దేహాన్ని చూసుకుంటున్నాము. ఆత్మ పంజరంలో, అంటే ఈ పంజరాన్ని జాగ్రత్తగా చూసుకుని ఆత్మని నిర్లక్ష్యం చేస్తున్నాము. ఆత్మకి ఏం కావాలి, మనకి శరీరానికి దాహం వేస్తే ఏం చేస్తాం, అలాగే వాటర్ తాగుతాం కదా. ఆత్మకి ఏం కావాలి, మనము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందగలగడమే ఆత్మ యొక్క దాహం అన్నమాట. అది ఆత్మ కూడా తప్పిస్తూ ఉంటుంది, తనకేం కాదు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎవరు ఏమీ తెలుసుకోవాలని. కానీ మనుషుడు మర్చిపోయాడు. ఇక్కడికి వస్తానే భగవంతుని ఎక్కడి నుంచి వచ్చాను, భగవంతుడి నేను సృష్టి అన్ని మర్చిపోయి ఈ బందీ అయిపోయాడు అనమాట. దేంట్లో, ఈ భౌతిక జగత్తులో త్రిగుణాల ఆకర్షణతే మనకు ముందు చాప్టర్లలో వస్తుంది వివరంగా. హరే కృష్ణ. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాహ తాం తితిక్షస్వ భారత. ది సీజన్స్ ఆఫ్ కమ్ అనుకో, సీజన్స్ కమ్ అనుకో. ఓ కౌంతేయ, భగవంతుడు ఇంకా చెప్తున్నారు, తాత్కాలికములో అయిన సుఖ దుఃఖాలు కలగడము, కాలక్రమంలో అయిపోవడం, చలికాలం ఎండాకాలం వచ్చిపోవడం వంటివి. ఓ భరత వంశీయుడా, ఇంద్రియ అనుభూతి వలన కలిగినటువంటి ద్వంద్వములను కలత చెందకుండా ఓర్చుకోవడం. తాం తితిక్షస్వ, తితిక్షస్వ అంటే ఓర్పు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ, ఇది అంటే ఇవి ఇంద్రియానుభవాలు, మన ఇంద్రియానుభవాలు ఇవి ఓర్చుకోవాలి. ఇప్పుడు పూర్వకాలం, ఇప్పుడు అంటే చాలా ఫెసిలిటీస్ వచ్చాయి. పూర్వకాలం అంతా ఇప్పటికీ ఉంది. ఎండలు వస్తే ఎంత దాన్ని ఓర్చుకుంటున్నారు. భయంకరమైన చలి వస్తుంది, నార్త్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. దీనికి ఆ చలికి ఓర్చుకుంటాడు మనుషుడు, ఎండకి ఓర్చుకుంటాడు, రెండింటికి. ఎండాకాలము కిచెన్లో వంట చేయడం అనేది స్త్రీలకి అగ్ని పరీక్ష లాంటిదే. అది ఎంత వేడికి అయినా కానీ సహిస్తూ చేస్తూ ఉంటారన్నమాట. చలికాలము ఈ భక్తిలో ఉన్న భక్తులకి తెల్లవారుజాములు వేయాలి, స్నానాలు చేయాలి, టెంపుల్స్కి వెళ్ళడం, మంగళారతి చూడడం, ఇవన్నీ ఉంటాయి. అన్నిటికీ ఎట్లాంటి కలత, ఎందుకంటే అది విద్యుత్ ధర్మం, అవి చేస్తూ ఉంటారన్నమాట. అందుకని భక్తి ఎలాగైతే నువ్వు క్షత్రియ ధర్మము ఆచరించాలనేది, ఇవి ఇప్పుడు నీకు ఈ ధర్మంలో సందేహం వచ్చింది ఇది చేయాలని, ఇవన్నిటికీ చెల్లిస్తున్నావు నువ్వు క్షత్రియుడయ్యింది కూడా అని చెప్తున్నారు అన్నమాట. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. శరీరం అంతటను వ్యాపించి ఉన్న ఆత్మ నాశనము లేనిదని నీవు తెలుసుకొను. అట్టి అవినాశి అయిన ఆత్మ నశింప చేయుటకు ఎవ్వడును సమర్థుడు కాడు. ఇప్పుడు ఆత్మ అని చెప్తూ ఉన్నాం, దేహము చెప్తూ ఉన్నాం. ఎలా గుర్తిస్తాం ఆత్మని? శరీరం అంతా చైతన్యం, ఏదైతే ఆత్మ వ్యాపించి ఉంటుందో, ఆత్మ యొక్క నిజతత్వం తెలుసుకోవాలంటే ఇది చైతన్యం అన్నమాట. సంపూర్ణ దేహంలో ఉండే చైతన్యం ద్వారా ఆత్మని అనుభూతం నడుచుకోవచ్చు. ఆత్మ ఎంత ఉంటుంది,
అది సైజు. అవినాశి, అవినాశి తదద్విది, ఎప్పటికీ నశింపు లేనిది అనమాట. ఒక వెంట్రుక కొనలో 10,000 వంతు, ఒక 100 భాగాలు చేసి వెంట్రుక కొన, చిన్న కొనని 100 భాగాలు చేసి మళ్ళీ ఆ ఒక కొనని మళ్ళీ 100 భాగాలు చేస్తే అంటే 10,000 వంతు ఉంటుంది అనమాట. ఇవి ఉపనిషత్తులు చెప్తున్నవి ఆధ్యాత్మిక అణువులైన ఆత్మలు అనమాట. భౌతికాంశాల కంటే చాలా సూక్ష్మమైనవి అనమాట. అలాగా దాని ప్రభావం ఎలా ఉంటుందంటే, ఒక మెడిసిన్ తీసుకుంటే ఆ మెడిసిన్ ప్రభావం ఒకటి ఓన్లీ ఉదరంలో ఉండదు కదా, మన శరీరం అంతా కూడా అది వ్యాపిస్తుంది. ఆ రకంగా ఆత్మ యొక్క చైతన్యం వ్యాపిస్తూ మన హృదయంలో ఆ ఆత్మ అనేది దేహంలో పంచవాయువులతో చుట్టబడి ఉంటుంది అనమాట. దీన్ని ఇప్పుడు ఒక నేటి వైద్యులు కూడా చనిపోతే ప్రాణం పోయింది అంటారు, కానీ ఆత్మ వెళ్ళిపోయింది అనేది మళ్ళీ జన్మ తీసుకుంటుందని ఆధారాలు చూపించారు, కానీ చైతన్యంతో ఆత్మ ఉందనేది మాత్రం అందరూ ఒప్పుకునే విషయమే అనమాట. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఆత్మ ఇతరులను చంపును అని అనుకునేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడేది అనుకునేవాడు ఇద్దరు అజ్ఞానులే. ఆత్మ ఇతరులను చంపదు, దేహాలనే మనం చంపుతుంది. అలాగే ఆత్మని మనం చంపుతున్నాం అనుకోవడం కూడా ఇద్దరు అజ్ఞానులే. నిజానికి ఆత్మ ఎవరిని చంపదు, చంపబడదు అనమాట. అలాగే ఎవరిని చంపబడం కదా, ఇది ఆత్మలు చంపడం లేదు కదా అని జంతువదని ప్రోత్సహించడం కాదు అది. ఎక్కడ ఎప్పటికీ వేద నియమాల ప్రకారం ఎవరి మీద హింస చేయకూడదు. జీవుడు అన్నడును చంపబడని అవగతమడలు అంటే జీవాత్మ చావడం లేదని జంతువదని ప్రోత్సహించుట కాదనమాట. అధికారం లేకుండా ఎవరిని వధించుట అనేది హేయమైన కార్యం. అంతా భగవాన్ నిర్ణయం ప్రకారమే చేయాలన్నమాట. వేద నియమం ప్రకారం అలాంటి హింసకు పాల్పడిన వాళ్ళు దండనీయులు అనమాట. ఇక్కడ కూడా అర్జునుడు ధర్మం కోసం, యుద్ధం ఎందుకు చేయాలి, ధర్మం కోసం చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళకి రావాల్సిన రాజ్యం కొరకు. అది భగవంతుని నిర్దేశంలో కాబట్టి ఈ సంహారం కొరకు నియమింపబడుతున్నాడు, కానీ విపరీత తలంపుతో కాదనమాట. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఈ చాప్టర్ కొంచెం పెద్దదండి, కొద్దిగా అందరూ ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆత్మకు ఎన్నడూను జననం గాని మరణం గాని లేదు. ఆత్మ జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహం చంపబడినను అంటే ఆత్మ చంపబడదు. అది జననము లేదు, మరణము లేదు. ఇప్పుడు ముందు జన్మిస్తుంది అనేది లేదనమాట. ఎప్పటి నుంచో ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మలు? భగవంతుడు పరమాత్మ, మనమంతా ఆయన నిత్యాంశలం అనమాట. కానీ ఇక్కడికి వచ్చాక భౌతిక జగత్తులో బద్ధులం అయిపోయినాం. మనమంతా భగవంతుడిని అనుపరిణామం, ఇప్పుడు చెప్పాం కదా పరిణామం ఎంత ఉంటుందో, పరిమాణం వెంట్రుక కొనలో 10,000 వంతు ఉంటుందని, ఆయన యొక్క పరిమాణ అంశం అన్నమాట మనమంతా. భగవంతుడితో గుణరీతి ఏకమే, అంటే భగవంతుడు ఏ గుణాలతో ఉంటే మనం ఆ గుణాలతో ఉండేది. చిన్న ఉపమానంతో చెప్పుకోవచ్చు. సముద్రం ఉంది, భగవంతుడు సముద్రం అనుకుంటే దాంట్లో ఒక్క నీటి బిందువు జీవాత్మ అనుకుంటే, సముద్రము ఉప్పగానే ఉంటుంది, జీవాత్మలో ఆ వాటర్ అది ఒక నీటి బిందువు ఉప్పగానే ఉంటుంది. అంత మాత్రాన భగవంతుడు జీవుడు సమానుడు కాదు కదా, ఎప్పటికీ సమానుడు కాదనమాట. అది అలాగే మన ఎప్పటికీ జన్మించదు, జన్మింపబోదంటే స్థిరంగా ఉంటుంది. కానీ ఈ దేహంలో మార్పులు తెలుసు కదా, పుట్టడము, కొన్నాళ్ళు ఉండడము, అదే తల్లి గర్భం నుంచి జన్మించి కొన్నాళ్ళు ఉండడము, పెరగడము, మళ్ళీ ఇతరులని మళ్ళీ సృష్టించడం, అంటే పిల్లలు పుడతారు కదా తల్లి, తర్వాత క్షీణించిపోవడం, తర్వాత నశించిపోవడం, ఈ 6 విధాలైన మార్పులు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది పురాతనమైన ఆత్మ గురించి ఇందాకే చెప్పుకున్నాం కదా, చైతన్య పూర్ణమైందని చెప్పేసి. ఈ విధంగా ఈ రెండు కూడా ఇప్పుడే చెప్పాం, పరమాత్మ రూపంలో భగవంతుడు మన హృదయంలో జీవాత్మ మరియు పరమాత్మ రెండు ఒకే చెట్టు మీద ఉన్న పక్షుల్లాగా ఉంటారు అన్నమాట. జీవాత్మ హృదయంలో ఉంటుంది, మనతో పాటు తోడుగా పరమాత్మ ఉంటాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాన్ని సంయాతి నవాని దేహి. ఇక్కడ మనిషి చినిగిపోయిన పాత వస్త్రాలను విడిచిపెట్టి, ఇందాక
కొత్త వస్త్రములను ధరించును, అదే విధంగా ఆత్మ కృషించిన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. ఇప్పుడంతా దేహం ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్నే చెప్తూ ఉన్నాడు భగవంతుడు అనమాట. ఆత్మ పరమాత్మలు ఎలా ఉంటాయంటే, ఒకే హృదయములు ఎలా ఉంటాయంటే, ఒక చెట్టు మీద కూర్చున్న పక్షులు అనమాట. ఇప్పుడు ఈ ఒక దేహాన్ని వదిలేసి ఇంకో దేహాన్ని ఆత్మ యొక్క మార్పు పరమాత్మ కర్మ చేతనే సాధ్యపడుతుంది అనమాట. ఎలా ఉంటారు? చెట్టు మీద ఒకే పక్షుల్లో ఉంటే మనము ఇంద్రియ భోగాల కోసము ఆ పక్షి మీద ఆ చెట్టు మీద ఫలాల కోసము అటు ఇటు ఆరగిస్తూ ఉంటాం అనమాట. ఆ రెండో పక్షి ఎవరు? పరమాత్మ. ఆయన తన మిత్రుల్ని చూస్తూ ఉంటాడనమాట. ఈ రెండు పక్షులు గుణరీతి ఏకమైన అందులో ఇది మనం జీవాత్మలు ఈ భౌతిక ఫలాలకి ఆసక్తితో ఆకర్షింపబడతంగా సాక్షిభూతం ఎవరంటే భగవంతుడు అనమాట. సాక్షి అయిన పక్షి అనమాట. ఇప్పుడు అర్జునుడు పడమారగించే పక్షి అనమాట. ఇందులో ఒకరి గురువు ఒకరి శిష్యులు. పక్కనున్న గురువు వైపు చూశాడు అర్జునుడు. మనమంతా కూడా మనం ఆత్మదర్శనమై మన హృదయస్థ పరమాత్మను దర్శించగలిగితే మనకు కూడా సందేహ నివృత్తులు వస్తాయి. మనకి భక్తియుత సేవ, భక్తిలో ఉన్నప్పుడు అవన్నీ మార్పులు తెలుస్తాయి అన్నమాట. అంటే ఈ దేహం అనేది వృక్షం పైన జీవాత్మ ఈ దేహం అనేది వృక్షం పైన జీవాత్మ ఏం చేస్తోంది? తీవ్ర ప్రయాస పడుతుంది అనమాట ఈ భౌతిక జగత్తులో అనమాట. అందుకు గురువుగా అంగీకరించినట్లే ఈ అర్జునుడు మనం భగవంతుని గుర్తించగలగాలి. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషేతి మారుతః. ఆత్మ గురించి ఇంకా చెప్తున్నారు. ఎత్తి ఆయుధాల చేత ముక్కలుగా ఖండింపబడదు, ఇట్లా ఆయుధాల చేత ఖండింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడపబడదు, వాయువుచే ఎండింపబడదు. ఇవన్నీ ఏ అస్త్రాలు కూడా ఆత్మను ఏమి చేసుకోలేవు అనమాట. ఆత్మకున్నది విశ్లేషణాత్మక అధ్యయనం. ఇదే గీతాసారం, ఇదే సాంఖ్యయోగం అనమాట. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. ఇంకా చెప్తున్నాడు భగవంతుడు. జాతస్య హి ధ్రువో మృత్యుః, జన్మించిన ప్రతివాడు, పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వారికి మరలా పుట్టుక తప్పదన్నమాట. తస్మాత్ అపరిహార్యేతే, పరిహరించటకు వీల్లేని ఈ విషయంలో నీవు ఎందుకు శోకిస్తున్నావు? దుఃఖించడానికి తగవద్దు, దుఃఖింపరాదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడే చెప్పారు కదా, ఇంకో జన్మ తీసుకోవాల్సిందే మనకి. అందుకు నీ విద్యుక్త అనివార్యమైన నీ విద్యుక్త ధర్మ నిర్వహణ నీవు శోకించరాదు. అర్జునుడికి వర్ణాశ్రమ ధర్మం ప్రకారము అర్జునుడు క్షత్రియుడు. క్షత్రియుడు ఏం ఆచరించాలి? క్షత్రియ ధర్మం యుద్ధం ఆచరించాలి, అవసరార్థం యుద్ధం చేయాలి, ప్రజల్ని, రాజైతే ప్రజల్ని కాపాడాలి. కొన్ని విద్యుక్త ధర్మాలు ఉన్నాయి. నీకు ఇప్పుడు ముందున్న విద్యుక్త ధర్మం యుద్ధం. ఆ ధర్మ నిర్వహణలో నీవెందుకు శోకిస్తావు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కురుక్షేత్ర యుద్ధ భగవంతుని వాంచేది కురుక్షేత్ర యుద్ధం అనేది. ధర్మం కొరకే యుద్ధం చేయమని చెప్పి చెప్తున్నాను. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ భరతవంశీయుడా, దేహమంతు వసించు దేహి ఎన్నడూ చంపబడడు. కావున ఏ జీవిని గూర్చియు నీవు దుఃఖింపనవసరము లేదు. ఎప్పటికీ దేహి చనిపోవడం లేదు కాబట్టి ఏ జీవికి కూడా నువ్వు దుఃఖించద్దు అని చెప్పేసి ఇక్కడ మధ్యలో వచ్చిపోయింది ఇది. అందుకని దాని గురించి అంటే ఇప్పుడు ఎప్పుడైతే భీష్ముడు, ద్రోణుడు, ఇంకా పెద్దలంతా ఉన్నారు కదా, వాళ్ళందరూ మరణిస్తారేమో అని ఉంది కదా. కానీ భగవంతుడి ఆదేశం మేరకే పాటించాలి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సధర్మమపి చావేక్ష నపి వికంపితుమర్హసి ధర్మ్యాది యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియునిగా స్వధర్మం అనుసరించి ధర్మం కొరక యుద్ధం చేయట కన్నా శ్రేయోదాయకమైనది వేరొకటి లేదు. నీ స్వధర్మం అది. స్వధర్మము నిర్వహించాలి, సకామ కర్మ. దానివల్ల ఫలితం. క్షత్ అంటే ఏమి? హాని. త్రాయతే అంటే రక్షించడం, హాని నుంచి రక్షింపబడడం అన్నమాట. అది క్షత్రియ ధర్మం. అంటే ఇలాంటి ధర్మాలు పాటించాలి. యాగాల్లో ఇప్పుడు ఈ పూర్వం ఉండేటి యాగాల గురించి వస్తుంది మళ్ళీ.
అదే విధంగా ఈ స్వధర్మం అనేది ఎప్పుడు ధర్మానుసారంగా ముక్తి కొరకం చేస్తూ ఉన్నప్పుడు మనం నిర్వహించే ఏ ధర్మమైనా కానీ ఆధ్యాత్మికమే అన్నమాట. అది ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే ఈ వర్ణాశ్రమ ధర్మంలో రకరకాల ధర్మాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్ణాశ్రమ ధర్మము. మనకి 4వ అధ్యాయంలో భగవంతుడే చెప్తారు, చాతుర్వర్ణం మయా సృష్టం అని చెప్పేసి అనమాట. ఈ దేహభావంలో ఉనరించేది అది ఈ స్వధర్మాన్నే వర్ణాశ్రమ ధర్మం అంటాడు. మనము కొన్ని నిర్దేశించారు మనకి, క్షత్రియులకి ఈ ధర్మము, వైశ్యులకి ఈ ధర్మము, ఈ శూద్రులకి ఈ ధర్మం అని. అవి గుణాలను అనుసరించి వచ్చినట్టు నాడు. కులాలు అనే పదము లేదనమాట అసలుకి. గుణాలను అనుసరించి వచ్చిన ప్రత్యేక ధర్మాలు అన్నమాట. దీంతోనే మానవ నాగరికత మొదలైంది. అచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాప్స్యసి. ఒకవేళ నీ స్వధర్మమైన యుద్ధం నిర్వహింపనిచో స్వధర్మమును నిర్లక్ష్యపరిచినందుకు నిశ్చయంగా పాపం అందుటయే కాక యోధుడుగా నీ కీర్తిని హిత్వా పాపం అవాప్స్యసి తత స్వధర్మం అకీర్తించ. నీవు నీ కీర్తిని పోగొట్టుకుంటావు. నీ అది కూడా ఒక పాపమే. నీకు నిర్వహించాల్సిన ధర్మాన్ని నిర్వహించలేదు కాబట్టి అది కూడా ఒక పాపమే అని చెప్పేసి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఎందుకంటే అర్జునుడు ఎంత వీరుడో తెలుసు. సాక్షాత్తు శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం కూడా తెచ్చుకున్నాడు అనమాట. ద్రోణాచార్యుని మెప్పించి ఎన్నో అస్త్రాలు ఉన్నాయి ఆయన దగ్గర, విశేషమైన అస్త్రాలు. ఇంద్రుడి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి స్వర్గలోకంలో ఎన్నో వరాలు తెచ్చుకున్నాడు అనమాట. ఇలాంటివన్నీ ఇప్పుడు ఆ దేవతల్లోనూ ఈ లోకాల్లోనూ పై లోకాల్లోనూ అతని కీర్తంతా పోతుందన్నమాట. అదిగాక ఈ ఈ దీనివల్ల నీకు పాపం కూడా వస్తుంది అని చెప్తున్నాడు భగవంతుడు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదితిరిచ్యతే. జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడు చెప్పుకుంటారు. గౌరవం గలవానికి అపకీర్తి అన్నది మరణం కంటేనే దారుణమైనది. క్షత్రియుడు వీరుడు, వానికి క్షత్రియుడైన వారికి అపకీర్తి కంటే కూడా చనిపోవడమే మేలంటారు. చరిత్రలో ఎన్నో ఉన్నాయి. యుద్ధరంగాన్ని వెళ్ళిపోతే ప్రజలు ఏమంటారు? వీరు అంటారు. రణరంగం నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు పిరికివాడు అంటారు అనమాట. దీనివల్ల యుద్ధం చేసి దీంట్లో చనిపోవడమే మేలు. అతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. ఓ కుంతి కుమార, ధర్మ యుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు, శత్రువులను జయిస్తే రాజ్యభోగాలు అనుభవిస్తావు. అందువల్ల కృత నిశ్చయంతో లేచి యుద్ధం చెయ్యి. మరణిస్తే నీకు స్వర్గం, లేదంటే ఇక రాజ్యభోగాలు. సుఖే దుఃఖే సమే కృత్వా లాభాలాభో జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. సుఖ దుఃఖాలని గాని లాభ నష్టాలని గాని జయాపజయాలను లెక్కింపక యుద్ధం కొరకే నీ యుద్ధం చెయ్యి. వచ్చే లాభ నష్టాన్ని బేరీ చేసుకోవద్దు, అప్పుడు నీకు పాపం రాదు. ఎందుకు? నా స్వధర్మాన్ని నేను ఆచరిస్తున్నాను, ఎలాంటి ఫలితము ఆచరించడం లేదు. సకామ కర్మ నిష్కామ కర్మ అవుతుంది అనమాట ఇక్కడ. అది నీ నిష్కామ కర్మ నువ్వు చెయ్యి. అంటే ఏ ఫలితాన్ని ఆశించకుండా, మనకి ఈ లాభం వస్తుందంటే ఈ పని చేయడం అనేది సకామ కర్మ అవుతుంది, ఫలితాన్ని ఆశించి చేసేది అనమాట. అది 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 భగవంతుడు ఇక్కడ నిర్దేశిస్తున్నాడు. యుద్ధం కొరకే యుద్ధం చెయ్యి. ఏషా తే విహితా సంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇప్పటి వరకు ఈ జ్ఞానాన్ని నేను సాంఖ్యయోగం ద్వారా నీకు వివరించాను. ఇప్పుడు ఫలాపేక్ష లేని కర్మ రూపంలో నీకు ఈ విశదీకరిస్తాను, వినుము. ఓ పార్థ, ఇట్టి జ్ఞానంతో నీ పని చేసినప్పుడు కర్మబంధం నుండి ముక్తి పొందగలవు. ఇంతవరకు ఏం చెప్పాడు భగవంతుడు? సాంఖ్యం విద్య. ఇక్కడ తేషాభితే సాంఖ్యే, ఇంతవరకు సాంఖ్యే. ఇప్పుడు బుద్ధి యోగం చెప్తాను. విద్యాయుక్తో యయా పార్థ, తెలివితో కూడి ఇప్పుడు కర్మబంధం నుంచి నీకు విడిపడతావు. సాంఖ్యయోగం అంటే ఏంటి? వేద నిఘంటువులు ఉన్నాయి. నిఘంటువు అంటే డిక్షనరీలు, వాటిలో నిరుక్తి నిఘంటువు అని ఉంది, అది విశ్లేషిస్తుంది. సాంఖ్యం అంటే సంపూర్ణంగా వివరించేది. ఏం వివరిస్తుంది? ఆత్మ మరియు దేహాల యొక్క విశ్లేషణాత్మక అధ్యయనం అన్నమాట ఇవి. ఎందుకంటే రకరకాల కోణాల్లో చెప్పాడు భగవంతుడి ఇక్కడ. ఆత్మ మరియు దేహాలకు సంబంధించిన ఈ వివరణాత్మక జ్ఞానమే నిరుక్తి నిఘంటువును అనుసరించి సాంఖ్యయోగంగా చెప్పబడింది అనమాట. ఇక్కడ మాయ. ఎందుకంటే ఈ ఈ భోగాలు అనుభవించి జీవుడు ఇంకా ఇంకా పొందాలా, నేనే భగవంతుని అనే స్టేజ్కి వచ్చేస్తాడు కదా. ఈ మాయ నుంచి బయటికి రావాలి. అందుకనే
ఎప్పుడైతే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం అన్నాడు, అంటే నేను నీకు శరణాగతి పొందుతున్నాను కృష్ణ అన్నాడో అప్పుడే భగవంతునికి శరణు పొందాడు. కాబట్టి ఆ భగవంతుని భక్తియుత సేవలో నిలిచి ఉండేవాడు, అంటే కృష్ణ భక్తి భావనలో మునిగి ఉండేవాడు. భగవంతుని ప్రత్యేక కర్ణ వల్ల బుద్ధి యోగాన్ని పొందుతాడు. 10వ అధ్యాయంలో కూడా వస్తుంది మనకు శ్లోకం, తథామి బుద్ధి యోగంతో అని. ఆ బుద్ధి యోగం అంటే భక్తి యోగం భగవంతుడే ఇస్తాడు మనకి, మనం ఒక అడుగు ముందుకు వేయాలి. కర్మలో ఫలాపేక్ష లేని కర్మ, నిష్కామ కర్మ చెప్తానంటున్నారు కదా. ఇంతవరకు దేహం ఆత్మల గురించి భగవంతుడు వివరించాడు అనమాట. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది తర్వాత బుద్ధి యోగం చెప్తాను అంటున్నాడు భగవంతుడు, ఎలా ఆచరించాలని. నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. చాలా చాలా అద్భుతమైన శ్లోకం అండి ఇది. ఇది ఎందుకు నా అస్తి నా అస్తి, దీంట్లో ఈ ప్రయత్నంలో నష్టం కానీ హాని కానీ లేదు. ఏ ప్రయత్నం అది? బుద్ధి యోగం, నీ యొక్క ధర్మం నిర్వర్తించేది. భక్తి యోగంలో ప్రవేశిస్తున్నాము, దాంట్లో నీకు ఎలాంటి భయము లేదు. దానివల్ల నీకు దారుణమైన భయం నుంచి మనిషిని కొంచెం చేసిన, అంటే ఈ జన్మలో మనం పుణ్యం ఆచరించామంటే అది మరు జన్మలో మనకి ఇప్పుడు 1% చేస్తే మధ్యజన్మంలో 2% నుంచి మొదలవుతుంది. మనం మళ్ళీ అదే భక్తి యోగంలో ఉన్నామన్నమాట. కృష్ణపరమైన కర్మ 1% పూర్తి అయినా తదుపరి ప్రారంభం 2వ శాతం నుంచి మొదలవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, గజేంద్ర మోక్షం భాగవతంలో వస్తుంది మనకి. గజేంద్రుడు ఇతను శపవశాత్తు వచ్చిన ఒక ఈ మడుగులో వెళ్ళి ఈ మొసలితే కాలు చెక్కుతుంది, వదలదు. 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తాడు, నీరసించిపోతాడు. ఇంకా అయిపోతుంది, ఇంకా నేను బలి కావాల్సిందే అని ఎప్పుడు ప్రార్థిస్తాడు. ఎవరి సృష్టికి కారణభూతుడో ఆ దేవాది దేవుడు ఎవరిని చేయజనించు జగమెవ్వని లోపల నుండని మీరు వినే ఉంటారు. ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు అనమాట. భగవంతుడు హుటాహుటిన గరుడారూఢుడై వస్తాడు. భక్తి ఆర్తిగా పిలిచినప్పుడు ద్రౌపది ఎలా పిలుస్తుంది? 2 చేతులు పైకెత్తి నిస్సహాయ స్థితిలో కృష్ణ నన్ను కాపాడుతుంది ద్రౌపది వస్త్రాపరణ సమయంలో. ఎప్పుడైతే నిస్సహాయ స్థితిలో భగవంతుడు ఆర్తిగా క్షమించాలి భక్తుడు ఆర్తిగా పిలుస్తాడో భగవంతుడు వచ్చేస్తాడు. సుదర్శన చక్రం వేయడము, ఖండించడము, వీళ్ళకి దేవులకి ముక్తి లభించడం జరుగుతుంది. ఈ మకరం కూడా ఒక గంధర్వుడే శాపవశాన ఇలా వింటాడనమాట. అది ఏం చేస్తాడు? అది అక్కడ దూరంగా భగవంతుని చూస్తూనే ఒక తామర పుష్పాన్ని తీసి సమర్పిస్తాడు, అంతే. స్వల్పమప్యస్య ధర్మస్య, కొంచెం ఆచరించిన నీకు అంత తనే పోరాడతాడు ముందు. లాస్ట్కి నిస్సహాయ స్థితికి వచ్చినప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తాడు. అదే రకంగా అజామిలుడు అని ఒక బ్రాహ్మణుడు వేదపారంగతుడైనప్పటికీ కూడా ఆయన దారి తప్పి ఒక వేశ్యవలలో పడి ఆమె వివాహమాడి 10 మంది సంతానాన్ని కని ఆఖరి సంతానానికి పెట్టుకున్న పేరు నారాయణ. మృత్యు సమయంలో మృత్యు దూతలను చూసి యమభటుల్ని భయపడి చిన్న కుమారుడిని నారాయణ అని పిలిచినందుకు విష్ణు భటులు వచ్చి 2వ అవకాశం ఇస్తారనమాట. స్వల్పమప్యస్య ధర్మస్య, ఏ కొంచెం చేసినా భగవంతుడు ఆదుకుంటాడు, మనిషిని దారుణమైన భయం నుంచి రక్షిస్తాడు అనమాట. అవి తరువాత కూడా మనం ఇప్పుడు చేసిన పుణ్య ఫలాలు వాటిని బట్టి వచ్చే జన్మలో ఉత్తమ సంస్కృతి కలిగిన బ్రాహ్మణుల ఇంట్లో పుట్టచ్చు, అంటే పండితుల ఇంట్లో, నెక్స్ట్ అదే ధనవంతుల ఇంట్లో పుట్టచ్చు. ఎందుకు? ఆ ధనాన్ని భోగించాలి కాదు, అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నమాట. ఇంకా పురోగతి చెందేకి అవకాశం ఉందన్నమాట. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. ఓ కురువంశస్థుడా, ఈ మార్గాన ఉన్న వారి బుద్ధి స్థిరంగా ఉంటుంది, వారి లక్ష్యం ఒకటే. కానీ స్థిరంగా లేని వారి బుద్ధి పరిపూర్ణంగా ఉంటుంది. ద్రోణాచార్యులు చిన్నప్పుడు పాండవులకు పరీక్ష పెట్టినప్పుడు ఒక పక్షిని కట్టేసింటారు చెట్టు మీద, బొమ్మ పక్షిని. ఏకాగ్రతతో దాన్ని కన్నును మాత్రమే చూడమంటే మిగతా వాళ్ళందరూ చెట్టు కనపడుతుంది, ఆకులు కనపడుతున్నాయి అని చెప్తారు. కానీ అర్జునుడు ఏకాగ్రతతో చూస్తాడు, ఆ ఒక్క కన్నే కనపడుతుంది, దాన్ని సూటిగా సంధిస్తాడు అనమాట. అలాగా ఒకే లక్ష్యం. ఆ లక్ష్యం అంటే ఏంటి? కృష్ణ భక్తి భావన ద్వారా మనుషుడు జీవితంలో అత్యున్నతమైన పూర్ణత్వ స్థాయిని చేరుకోవాలనే దృఢ నిశ్చయం. మనకు ఆ నిశ్చయం ఉండాలి, నేను చేరుకోగలను అనే లక్ష్యం ఉండాలన్నమాట. అది వ్యవసాయాత్మక బుద్ధి అనబడుతున్నాను. ఏకేహ కురునందన,
రకరకాల శాఖలు ఉన్నదైతే అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అటు పోవడం ఇటు పోవడం అనేది ఉంటుంది. అంటే వృక్షపు వేరుకు నీళ్లు పోయాలి కానీ కొమ్మలకి ఆకులకి కాదనమాట. వృక్షపు వేరెవరు? దేవాదిదైన శ్రీకృష్ణ భగవానుడు. ఆయనకు సేవ చేస్తే సమస్త ప్రపంచంలో ఉన్న అందరి దేవతలకి అందరూ సంతృప్తి పడినట్లేనమాట. అటువంటి భగవంతుని సేవ ఎలా మనం పొందగలగాలి? ప్రామాణికమైన గురువు ద్వారా. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతా పార్థ నాణ్యదస్తితి వాదినః కామాత్మన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. అల్పజ్ఞులు అంటే జ్ఞానం తక్కువగా ఉన్న వారికి స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారం వాటిని పొందుటకై. వేదాలు అంతిమంలో మోక్షానికి చెప్తాయి, కానీ మొట్టమొదట ఏముంటాయి దాంట్లో? కొన్ని యాగాలు యజ్ఞాలతో నీకు స్వర్గలోకము, ఉత్తమమైన జన్మ, ఇంకా అధికారం పొందేదానికి రకరకాల ఉన్నాయి. యామిమాం పుష్పతాం వాచం అంటే అక్కడ ఈ చక్కటి ఈ పుష్పితమైన చక్కటి ఈ వాక్కులకి మీరు ఇది వివిధమైన కామ్యకర్మలు ఉపదేశించు వేదములందరి మృదుమధురమైన వాక్కులచే ఆకర్షింపబడుతుంది. అక్కడికి ఆగిపోతారు. ధర్మార్థ కామ మోక్షాలంటే ధర్మము అర్థము కామం వరకే ఆగిపోయేసి తర్వాత వదిలేస్తారనమాట. ఇంద్రియ తృప్తిని మరియు సంపన్నమైన జీవితంలో కోరువారగలిచే వాటి వారు దానికి మించినది మరొకటి లేదని చెప్పుదురు. దాంట్లో ఉండే భావాన్ని అర్థం చేసుకోలేరు. అంతిమంగా ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే వేదాలు భగవంతుని దగ్గరికి తీసుకెళ్తాయి. ఆయన్నే వేదాలలో 15వ అధ్యాయంలో 15వ శ్లోకం చెప్తుంది అనమాట. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. ఏవైతే వేదాలు నా చేతే చెప్పబడ్డాయి, ఆ వేదాల్లో ఏం తెలుసుకోవాలి? నా గురించే తెలుసుకోవాలి. వేదాల్లో ఉన్నింది ఎవరు? నేనే అని చెప్తారు భగవంతుడు. అది వదిలేసి అవి ఉపదేశించే ఈ టెంపరీ ఆనందాలన్నీ కోసం పాకులాడతారనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఈ భోగానుభవాలు మరియు లౌకిక సంపదలకు ఆకర్షితులై వానిచే మోహపరవశులకు వారి మనస్సునందు భగవాన్ భక్తియుత సేవను గురించిన స్థిర నిశ్చయం కలగదు. వ్యవసాయాత్మిక బుద్ధి ఎలా ఉంటుందో చెప్పారు. అది ఎవరికి కలగదో చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ భౌతికానందాల వైపు మా చిత్తం వెళ్ళింది అనుకోండి, అయిపోయి ఇంకా భగవంతుని భక్తియుత సేవలో స్థిర నిశ్చయం ఉండదన్నమాట. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిద్వందో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయ వేద. వేదాలు ఏం చెప్తాయి? ముఖ్యంగా త్రిగుణాల గురించి. త్రిగుణాలు అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణం. 14వ చాప్టర్ ప్రత్యేకంగా త్రిగుణాల గురించే ఉందన్నమాట. ఈ త్రిగుణాల గురించి సంబంధించిన విషయాలను చర్చిస్తాయి. ఓ అర్జున, ఈ త్రిగుణాలకు అతీతుడువై, సత్వ రజో తమో గుణాలకు అతీతుడువై, ద్వంద్వముల నుండి మరియు యోగక్షేమముల చింతల నుండి విడివడిన వాడే ఆత్మ యందు స్థిరుడవగుము అని చెప్పి ఈ జనులని ఈ వేదాలు చెప్పే కదా, ఇంద్రియ భోగానుభవం నుంచి క్రమక్రమంగా తీసుకెళ్తాయి, ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరిస్తాయి. సకామ కర్మలు ముందుంటాయి, తర్వాత అవి ఉంటాయన్నమాట. అవి తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కర్మకాండాలు ఇవన్నీ ముగిసిపోతానే, అదే ఉపనిషత్తుల రూపము, ఈ ఉపనిషత్తులు, భాగవతము, భగవద్గీత, పంచమ వేదమైన మహాభారతము. భగవద్గీత ఎందులో భాగము చెప్పాం కదా, పంచమ వేదమైన మహాభారతంలో భాగం అనమాట. ఉపనిషత్తులు వేదాల్లోని భాగాలు అనమాట. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జీవనానికి అనమాట. అట్లాంటి దివ్యస్థితికి రావాలి. యావాన్ అర్థవుతపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. చిన్న చిన్న నూతుల వలన కలుగు ప్రయోజనములన్నీ శీఘ్రమే పెద్ద జలాశయం నందలి జలము చే సిద్ధించినట్లు వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతరార్థం గ్రహించిన వానికి సిద్ధించును. వేదాలు చెప్పే పై ఉన్నాయి కదా, స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారాలు, ఇవన్నీ చిన్న చిన్న నూతులు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. దాని బదులు పెద్ద రిజర్వాయర్ ఉంది జల, దాంట్లో అన్ని దొరుకుతాయి. అంటే అంతరార్థం అంతిమంగా చెప్పేది ఏమి? భగవత్ ప్రాప్తి. అంతిమ లక్ష్యం ఆత్మానుభవ మార్గంలో భగవంతుణ్ణి తెలుసుకోగలగడం. అది అంతరార్థాన్ని గ్రహించిన వాళ్ళకి సిద్ధిస్తాయి అని చెప్తున్నారు.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. విద్యుక్త ధర్మమును ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మ ఫలములందు కాదు. కర్మ ఫలములకు నీవే కారణమని ఎప్పుడు అనుకోకు. అలాగనే చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తుడవు అసక్తుడవు కాకుము. నువ్వు పని చెయ్యి, ఆ ఫలితాలను మటుకు ఆశించద్దు. అవి ఒకవేళ వచ్చాయి అనుకోండి, మంచో చెడో ఫలితం వచ్చిందనుకో, నువ్వు సక్రమంగా ఆచరించినప్పుడు అవి నేనే కారణము. మంచి జరిగితే నాకు నేను చేసినందుకే వచ్చింది, చెడు జరిగితే అయ్యో నేను కారణమయ్యాను అనేది అనుకోవద్దు అని చెప్తున్నారు భగవంతుడి ఇక్కడ. ఫలం కొరకు చూడకు, నీ కర్మము మొదలకు, అది ఇక్కడ నీ డ్యూటీ నీవు చేస్తూ ఉండు అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ విద్యుక్త ధర్మాలంటే కర్మలు, దుష్కర్మలు ఏంటి, వికర్మలు అనమాట, అంటే చేయకూడని కర్మలు. నిష్కామ కర్మ అంటే ఆ కర్మ. మళ్ళీ ఒకసారి మనం ఆచరించే విద్యుక్త ధర్మాలని కర్మలు అంటారు. మనం చేయకూడని కర్మలు వికర్మలు, దుష్కర్మలు. మనం నిష్కామ కర్మ, ఎలాంటి ఫలితం లేకుండా, అంటే ఫలితాన్ని అస్సలు ఆశించకుండా ఉండేది అకర్మ అనమాట. చేయకుండా ఉండొచ్చు, చేసినా దాని ఫలితము మనపై ప్రభావము చూపదన్నమాట. శ్రీ భగవానువాచ యదా ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఇంతవరకు భగవంతుడు మనకి బుద్ధి యోగం చెప్పారు. ముందు సాంఖ్యయోగం అయిపోయింది, తర్వాత భగవద్ భక్తి ఎలాగా ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు స్థిత ప్రజ్ఞుడి గురించి చెప్తున్నారు. అంటే ఆ స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉండాలి, ఒక వివేకవంతుడు అనమాట, అతని క్వాలిటీస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట భగవంతుడు. కేదాక సర్వాన్ పార్థ మనోగత. ఓ పార్థ, దేవాది దేవుడు పలికెను. ఓ పార్థ, మనోకల్పితములైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడు ఎప్పుడు త్యజించునో మరియు ఆ విధంగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నందునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడను. ఆత్మలోనే ఆత్మారాములాగా తృప్తి పడాలన్నమాట. మనస్సు ఎప్పటికీ భగవంతుని, ఇప్పుడే చెప్పాం, పరమాత్మ రూపంలో ఉన్నాడు. ఆయన దర్శించాలంటే మన మనసులో మాలిన్యం వెళ్ళిపోవాలన్నమాట. మాలిన్యం వెళ్ళిపోవాలంటే ఈ భౌతికేంద్రియాల తృప్తిని తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకొని అప్పుడు త్యజించి శుద్ధిపడిన మనస్సు ఆత్మలోనే తృప్తి పడితే అతడు స్థితప్రజ్ఞుడు. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు ఎలాగైతే తన అవయవాలను చిప్పలోనికి ఎలా ముడుచుకుంటుందో అలాగే సర్వ విధాల విషయ సుఖాల నుండి ఇంద్రియాలను మళ్లించిన వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడనమాట. తాబేలు ఉంటుంది, మనకు తెలిసే ఏదో శత్రువు వస్తుందంటేనే ముడుచుకునేస్తుంది ఇలాగా. అలాగే అవయవాలను ఎలా ముడుచుంది, విషయ సుఖాలు ఇవన్నీ ఆకర్షిస్తూ ఉంటాయి భౌతిక భోగాల కోసం, అలా ముడుచుకోవాలన్నమాట. మనం ఎలా ఉండాలంటే ఇంద్రియాలు అనేటివి విష సర్పాలు లాంటివి. మన మనసు ఎలా ఉండాలి, పాములు ఆడించే వాటిలాగా ఉండాలన్నమాట. ఈ స్థితప్రజ్ఞుడి యొక్క ఇంద్రియ నిగ్రహం అనమాట ఇది. ఇంద్రియ నిగ్రహము ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. భగవంతుడి సేవలో ఎప్పుడైతే నిమగ్నమై ఉంటామో ఆటోమేటిక్ గా ఇవి తగ్గిపోతాయి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియ భోగాల నుంచి నిగ్రహించినను దేహదారి ఇంద్రియ వస్తువుల రుచి మిగిలి ఉంటుంది, కానీ అభిరుచిని అనుభవించడం ద్వారా అలాంటి కలాపాలను విడిచి అతను చైతన్యంలో స్థిరుడవుతాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారంటే మానేసి బలవంతంగా వాటిని గనక మానగలిగిన, అలాంటివి ఇప్పుడు ఎవరికైనా జబ్బు చేసింది అనుకోండి, పథ్యం పెడతారు, కానీ ఆ రుచిస్తారా, ఎప్పుడెప్పుడు అవి తీసుకుందామా ఉంటుంది. అలాగే బలవంతంగా అనుకున్నప్పుడు వాటి మీద మనసు పోతూనే ఉంటుంది అనమాట. అట్లాంటి అంటే ఇలాంటి అల్పజ్ఞుల మనస్సుల కొరకే కొన్ని ఉన్నాయి. యమ నియమ ఆసన ధ్యానము ప్రాణాయామము ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంద్రియాల అదుపుకి. కానీ భక్తియుత సేవలో ఉన్న వాళ్ళు, ఆ భక్తి కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ గా ఇంద్రియాలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపస్థితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః స్థితప్రజ్ఞ. ఓ అర్జున, ఇంద్రియాలు ఎంత బలవంతం మరియు దృఢమైన ఉంటే అవి నిగ్రహించుటకు యుక్తాయుక్త జ్ఞానం గల పండితుని యొక్క మనస్సును కూడా బలవంతంగా హరించి వేస్తాయి.
ఇక్కడ ఇంద్రియాలని గుర్రాలతో పోల్చారు, మన సెన్సెస్ అనమాట. మనస్సు కళ్ళెం, ఇది బుద్ధి లాగుతోంది అనమాట. ఎంత లాగిన ఇక్కడ ఆత్మ దేహదాది, అలా ఆత్మ కూర్చుని ఉంది. కానీ మనస్సుని ఎంత విదిలించుకొని వెళ్ళిపోతుంటుంది అనమాట, కోరికల మీదకి మనకి వెళ్ళిపోతూ ఉంటుందని ఇక్కడ చెప్పారనమాట. ఎందుకంటే మనకి పురాణాల్లో చూస్తాం, విశ్వామిత్రుడు ఎటువంటి ముని, ఎంత ముని. ఈ ఇంద్రుడు పంపిస్తూ ఉంటాడు, తపస్సు చేస్తే చాలు అప్సరసలు పంపిస్తుంటాడు. మేనకను పంపిస్తే తన ఇంద్రియ నిగ్రహం కోల్పోతాడు కదా, మైథున భోగాన్ని వైపు వెళ్తాడు అనమాట. అది మనస్సుని భగవంతుని మీద కరెక్ట్ గా సంలగ్నం చేసినప్పుడు దాన్ని కంట్రోల్లోకి పెట్టుకోవచ్చు అనమాట, విషయ భోగాల్లో. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశైః యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః. ఇక్కడ ఎలా ఉంటాడు? మత్పరః, నాయందు. మత్పరః అంటే ఇక్కడ నాయందే ఎవరైతే ఉంటారో ప్రతిష్ఠిత, వాళ్ళ బుద్ధి నా ఎడ సంబంధంతో ఉంటుందా, ఇంద్రియాల్ని వశం నందుంచుకొని మనస్సును నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయి మనిషి స్థితప్రజ్ఞుడు ఎవరు అంటే ఇక్కడ భగవంతుడు క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు మనకి అంబరీషుడు అనే ఒక రాజు గురించి ఒక మినిట్ చెప్పుకుందాము. కొంచెము అందరూ ఓర్పుగా వింటున్నందుకు అందరికి ధన్యవాదాలు. ఎందుకంటే కొంచెం పెద్ద చాప్టర్ అండి, అయిపోవచ్చింది. దీంట్లో అంబరీష చక్రవర్తి మొత్తం తన అన్ని ఇంద్రియాల్ని భగవంతుని సేవలో ఉపయోగించారు అనమాట. అందుకే కదా దుర్వాసం మహాముని వచ్చినా అతను శపించాలని చూసినా శిక్షించలేకపోయాడు అనమాట. భగవద్భక్తి మనస్సుని ఎలా పెట్టాడు? ఆయన పాదపద్మాల, శ్రీకృష్ణ భగవాన్ పాదపద్మాల మీద. వాక్కు ఆయన వర్ణించడమే వాక్కు. తన చేతులు ఆయన మందిరాలను శుభ్రం చేయడం అన్నమాట. తన చెవులు ఆ భగవాను లీలలే శ్రవణం చేశాయి. అతని కళ్ళు ఆయన్నే చూశాయి అన్నమాట, దేవదేవుని సుందర రూపం. దేహాన్ని, భక్తుల దేహం, తన దేహాన్ని ఎందుకు ఉపయోగించాడు? భక్తుల దేహాన్ని స్పృశించుటయందు. నాసిక ఆయన పాదపద్మాలు, భగవంతుని పాదపద్మాలు ఉంటుండే పుష్పాలను సుగంధం చూడడానికి. జిహ్వ నాలుక భగవంతుని ప్రసాదాన్ని రుచి చూసేదానికి. పాదాలు భగవంతుని యొక్క మందిరాలు, తీర్థస్థలాలకు వెళ్ళేదానికి. అది తన శిరాన్ని భగవంతుని పాదపద్మాలకు నమస్కరించేదానికి. ఇలాగా అన్ని సర్వేంద్రియాన్ని భగవత్ సేవలోనే ఉపయోగించారు. కాబట్టి మత్పరహ అన్నారు అనమాట. మత్పర అంటే ఏ విధంగా మత్పర కాగలదో నా ఎందే అనేది ఇక్కడ అంబరీషుని జీవితం ద్వారా చెప్పబడుతుంది అనమాట. మన హృదయంలో విష్ణువు ఏం చేస్తాడు? సర్వ పాపాన్ని భస్మం చేయగలుగుతాడు అన్నమాట అంటే భక్తులకి. ధ్యాయతో విషయాన్ పుంసః సర్గస్తేషూపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. సరే, ఇంద్రియ నిగ్రహం లేకుండా కోరికల పట్ల ఉన్న వాళ్ళ ఎలా ఉంటుంది వాళ్ళ కోరికలు చూద్దాం. ఎప్పుడు ఇంద్రియ విషయాల గురించి ఆలోచించాడు. భోగాలాసులైన వారికి ఏమైతుంది? వాటి మీద ఆసక్తి, కామం కావచ్చు, అది కోరికలు కావచ్చు, ఎటువంటి కోరికైనా కావచ్చు, మైదన సంభవం కావచ్చు, అవి ఆసక్తితో ఏమైతుంది? కోరికలు విపరీతమైపోతాయి. ఆ కోరికలు తీరకపోతే ఏమైతుంది? కోపం వచ్చేస్తుంది అనమాట. ఆ కోపాన్ని మనకి ఎట్లా ఆయన ఎలా మనకు శివుణ్ణే తీసుకోవచ్చు. పరమశివుడు ఎంత ధ్యానంలో ఉంటాడు. పార్వతీదేవి అక్కడ వచ్చినప్పుడు మన్మధుడి బాణాలకి అతను ఇంద్రియ ప్రీతికి చెలించడమే మనగా చెలించేస్తారు కదా. తర్వాత పార్వతీదేవిని వివాహం ఆడుకోవడం, కార్తికేయుని జననం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అలాగా ఎట్లాంటి వారికైనా కానీ ఆ కోపం అనేది, కోరికల నుండి కోపం అనేది వస్తుంది అనమాట. చెలిస్తే చాలు. ఆ కోపం వల్ల నెక్స్ట్ ఏమవుతాడు? క్రోధాద్భవతి సమ్మోహ. ఆ కోపం మూలంగా అధిక మోహం కలుగుతుంది. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. మోహం వల్ల జ్ఞాపక శక్తి తీరలేదనుకోండి, ఆ మోహం ఇంకా ఎక్కువైపోతే ఆ జ్ఞాపక శక్తి నశించి, ఆ జ్ఞాపక శక్తి స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతే. భ్రమ వలన బుద్ధి నశించి అవి ఎప్పుడైతే తీరకపోతే పిచ్చి పిచ్చిగా వ్యవహరించడం చేసి దాన్ని మనల్ని మనమే పతనం చేసుకుంటాం. ఇది 2 శ్లోకాలు కోపం వల్ల వచ్చే ఈ పతనం, మనిషి పతనం ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. భక్తుడు ఎలా ఉంటాడు? భగవంతునికి మన అర్పించిన
ఆహారాన్నే తను తీసుకుంటుంటాడు అనమాట. ప్రతిరోజు భగవంతుడికి నివేదన చేసిన ఆహారం తీసుకున్నప్పుడు, అర్పించిన ప్రసాదాన్ని తీసుకున్నప్పుడు ఆ పతన భయం అనేది ఉండదు. ఎందుకంటే భగవద్భక్తిలో ఉన్న వాళ్ళకి అన్ని అన్ని పవిత్రమైపోతాయి అన్నమాట. హృదయం పవిత్రమవుతుంది, మనసు పవిత్రమవుతుంది అన్ని. అందుకని ఈ ఎంత కొంచెం మనోచంచలమైనా తిరిగి ఈ జన్మమరణ చక్రాల్లో తోసేస్తూ ఉంటుంది అనమాట మనిషిని. రాగద్వేష విముక్తైస్తూ విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమది గచ్చతి. కానీ సమస్త రాగద్వేషాల నుండి విడిపడినవాడు ఎలా ఉంటాడు? గోపన్న నియమ నిబంధనలు పాటించటం ద్వారా తన ఇంద్రియాలను నియంత్రించగలవాడైన మనిషి భగవాన్ యొక్క పూర్తి అనుగ్రహము పొందగలడు. అది భగవానికి ఎవరు ప్రియుడు? కృష్ణ భక్తుడు కృష్ణుని ప్రియం తప్ప అన్యాన్ని ఏది వాంఛించడు కదా, రాగద్వేషాలకు అతీతుడై ఉంటాడు. అలాగే ఆయన భగవంతుడు చెప్పాడంటే ఏదైనా భక్తుడు ఆచరించాల్సిందే, ఆచరించేస్తాడు అనమాట. అది మంచిగా చెడ్డ అనేది కాదు, అక్కడ నిర్దేశించింది ఎవరు? భగవంతుడు. అదే ఇప్పుడు అర్జునుడు కూడా చెప్తున్నాడు, భగవాన్ నిర్దేశించిన అనుసారమే పనిచేయాలన్నమాట. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. భగవాన్తో సంబంధం లేని వానికి దివ్యమైన బుద్ధి గాని స్థిరమైన మనస్సు గాని ఉండదు. అవి లేనిదే శాంతికి అవకాశమే లేదు. ఇక శాంతి లేకుండా సుఖం ఎట్లా కలుగుతుంది? అది దివ్యమైన బుద్ధి. సంబంధం లేకుండా మనుషుడు భౌతికంగా జీవిస్తూ ఉన్నాడు అనుకోండి, స్థిరమైన మనస్సు ఉండదు, ఇంద్రియ భోగాల వైపు వెళ్తుంటారు. నేను అందరినీ చూస్తున్నాం, ప్రపంచమంతా అలా కలుషితం అయిపోయింది. ఎంతమంది ఏ మత్తు పదార్థాలకి, మద్య మాంసాలకి, వీటన్నిటికీ బానిస అయ్యి ఎలా అర్ధరాత్రి వరకు చిందులు వేస్తూ ఎలా ఉంటారు? శాంతికి ఈ నేటి యుద్ధాలన్నీ ఎందుకు సంభవిస్తున్నాయి? దేని కొరకు? కేవలం కోరికలు, వాళ్ళ యొక్క అహాన్ని తృప్తిపరచుకునే దానికి. అవన్నీ కూడా ఈ యొక్క శాంతి లేకపోతే వాళ్ళకి సుఖం ఎలా ఉంటుంది? ముఖ్యంగా శాంతి కొరకే అన్నమాట. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంపసి. ఇంద్రియము అన్ని కంట్రోల్లో లేకుండా ఒక్క ఇంద్రియం ఏదో ఒకటి చెల్లించిన అనేది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడుతుంది. బలమైన గాలి నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేసినట్లుగా ఏ ఒక్క ఇంద్రియం పైన కానీ మనస్సు కేంద్రీకృతమైనచో అది మనిషి బుద్ధిని హరించి వేస్తుంది. ఒక్కటి మనసు పక్కకి తప్పిందంటే, ఎలాగైతే గాలి వస్తే అది నావ ఎలా కొట్టుకుపోతుందో అలాగా మళ్ళించేస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ భగవానుడు. తస్మాదస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుక శక్తివంతమైన బాహువులు కలవాడా, ఎవరి ఇంద్రియాలు వాటి ఇంద్రియార్థము నుండి పూర్తిగా నిగ్రహింపబడి ఉంటాయో అతడు ఆధ్యాత్మిక ధ్యానంలో స్థిరంగా ఉంటాడు అన్నమాట. ఇవన్నీ కంట్రోల్లో ఉన్నవాడు మాత్రమే. దానికి కావాల్సిందేది భక్తి. ఆధ్యాత్మిక గురువు దారి చూపిస్తాడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునేః. సర్వజీవులకు ఏది రాత్రి సమయము? యా నిశా సర్వభూతానాం, జీవులకి మనకు అందరికీ బద్ధ జీవులకి రాత్రి సమయము, ఆత్మనిగ్రహం కలవానికి మేలుకొనుండి సమయము. సర్వజీవులు మేలుకొని ఉండే సమయం అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయం. ఇక్కడ ఏమర్థమవుతుందంటే, అంతర్ముఖుడైన మని అంటే వీళ్ళు ఏదైతే భౌతికత్వముల ఇంద్రియ భోగాలకై పరిగెడుతూ తిరుగుతూ ఉంటారో పగలు, అదంతా ఈ మునికి మాయ కాబట్టి, భ్రాంతి కాబట్టి అది ఆయనకి రాత్రి సమయం అనమాట. ముని అంటే ఎవరంటే ఇక్కడ వివేకవంతుడు. ముని అంటే చక్కటి తెలివిగల మంజుడు అనమాట. ఎందుకంటే అవి ఆయన 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 కర్మలు ఆధ్యాత్మికంగా ఉంటాడు కదా, అవి వీళ్ళకి రాత్రితో సమం అనమాట. వాళ్ళు ఆయన ఏమి అని చెప్పేసి అనుకుంటారంటే అనుభవ రాహిత్యం అనమాట. ఇది ఆత్మానుభవ రాహిత్యం వలన ఆ రాత్రి యందు లౌకిక జనులు ఎప్పుడు నిద్రలో ఉన్నట్టే అనమాట. తెలుసుకోకపోతే వాళ్ళు నిద్రావస్థలో ఉన్నట్టే, మాయలో ఉన్నారు. మాయ అనేది పగలు వాళ్ళకి. అంటే అలాంటి విషయానురక్తుల రాత్రి సమయం. అది రాత్రి సమయం అంటే ఇంద్రియ భోగం అనమాట. దాంట్లో నిండి ఉండే వాళ్ళకి అంతర్ముఖుడైన ముని, ఆ యొక్క వివేకవంతుడైన మనుజునికి అది వాళ్ళ పగలనేది ఆయనకి చీకటితో సమానం అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే రకరకాల ఇంద్రియ భోగాల గురించి కలలు కంటూ ఆ నిద్రావస్థలో సుఖాన్ని, కొన్నిసార్లు దుఃఖాలను కూడా అనుభవిస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. వీటిల్లో
ఈ అంతర్ముఖుడైన ఈ ముని న్యూట్రల్ గా ఉంటాడు, తటస్థుడు, వాటి వల్ల ఏమి చెల్లించడం. ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే న శాంతిమాప్నోతి న కామకామి. ఈ సిద్ధప్రజ్ఞుడైన మనుజుడు ఎలా ఉంటాడు? సర్వదా నీటిని నింపుతున్న నిశ్చలముగా నుండి సముద్రంలోనికి నదులు ప్రవేశించుతున్నట్లు కోరికల నిరంతర ప్రవాహంచే కలతనొందని మానవుడే శాంతిని పొందగలుగును. కానీ కోరికలను తృప్తి నొందింప యత్నించే వాళ్ళు ఎల్లప్పుడూ అట్టి శాంతిని పొందజాలాలి. ఇంతకుముందు చెప్పిన వాళ్ళ గురించి మళ్ళీ వస్తుంది అనమాట. కోరికలు అనేటివి ఎలాంటివి? ప్రవాహాలతో పోలుస్తారు, వాటికి అంతం ఉండదు. సముద్రం ఎలా ఉంటుంది? నిండా జలంతో నిండి ఉంటుంది. అధిక అంతా నిండి ఉన్నా గానీ, ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని నదులు వచ్చి కలిసినా గానీ అది స్థిరంగానే ఉంటుంది, కానీ దానికి ఏం వరదలు రావన్నమాట. అందుకని ఈ భక్తిలో ఉన్న కృష్ణ భక్తి భావంలో ఉన్న వ్యక్తికి ఎలాగంటే దేహం ఉన్నంతసేపు ఈ కోరికలు అనేటివి మనుషుడు కలుగుతూనే ఉంటాయి. భక్తుడికి ఆ కోరికలు అనేటివి పూర్ణుడు కదా, పూర్ణత్వం పొంది ఉంటాడు కాబట్టి అట్టి కోరికలచే ప్రభావితుడు కాడు అనమాట, కలత నొందడు. అది తన కర్మల యందు స్థిరుడై ఉంటాడు అనమాట. ఇంద్రియ భోగాలచే కోరికలచే ఎంత మాత్రము కలత చెందకుండా ఉంటాడనమాట. ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు అనమాట. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనా ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణం వృచ్చతి అర్జున. ఇదే ఆధ్యాత్మికము, భగవన్మయమైన జీవన విధానము. దీన్ని పొందినవాడు మళ్ళీ మోహం చెందడు. మరణ సమయంలో కూడా ఈ విధముగా ఉన్న వ్యక్తి ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు. బ్రాహ్మీ స్థితి ఏష, ఇది బ్రాహ్మీ స్థితి, ఆధ్యాత్మిక స్థితి. ఇప్పుడు ఏదైతే చెప్పబడిందో ఒక సిద్ధప్రజ్ఞుడి లక్షణాలు వేదాల్లో భోగించకుండా ఇంద్రియ నిగ్రహంతో భగవాన్ భక్తియుత సేవలో ఉన్నప్పుడు అతని అతని తెలివి ఎలాగా దృఢ నిశ్చయం వైపు ఉంటుందో, వ్యవసాయాత్మక బుద్ధి ఏకేహ పరినందన ఎలాగుంటుందో అలా నిశ్చయుడు ఉన్నవాడు. ఇదే ఆధ్యాత్మికము, భగవన్మయమైన జీవన విధానం. దీన్ని పొందిన పిమ్మట అది ఇదే మత్పర భక్తుడని ఇంతకు ముందు భగవంతుడు చెప్పాడు కదా, నాయందు భక్తుడైన వాడు అని అంబరీషుడు. ఇదే అనమాట జీవన విధానం. ఇట్లాంటిది ఒక్కసారి పొందినవాడు మోహం అనేది చెందడు. మరణ సమయంలో కూడా ఈ విధంగా ఉన్న వ్యక్తి ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు అనమాట. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక జీవనం అని చెప్తున్నాం, ఇది అదృష్టం కొద్ది క్షణంలో పొందే వాళ్ళు ఉన్నారు, కానీ కోట్ల జన్మలు ఎందున పొందలేక వాళ్ళు ఉన్నారు అనమాట. అంటే ఇప్పుడు ఎప్పుడైతే దీంట్లో అడుగు పెట్టి ఈ స్పిరిచువల్ వరల్డ్లో డెవలప్మెంట్ ఉన్నవాడికి ఏమైతుంది, భౌతిక జగత్తుతో జన్మం తర్వాత ఆధ్యాత్మిక జగత్తు అనేది ఉంది, ఆధ్యాత్మిక జన్మం ఉంది మనకి అని చెప్పి అక్కడ ఆధ్యాత్మిక కర్మలు ఉంటాయి. భగవత్ కర్మలు మన పాప పుణ్య కర్మలను బట్టి ఒకరు అనుసరిస్తుంది అనమాట. కానీ ఈ జన్మలోనే మనం ఏం చేయాలి? అదృష్టవశాన కృష్ణ భక్తి రస భావితుడైనచో అది బ్రహ్మ నిర్వాణం వృచ్చతి. అదే బ్రహ్మ నిర్వాణ స్థితి అన్నమాట. అంటే భౌతికంగా మనం ఉన్నప్పుడే మానవ జన్మ ఎంతో ఉదాత్తమైందనమాట. ఎంతో పుణ్యఫలం ఉంటేనే ఈ జన్మ లభించింది. దీన్ని సార్థకం చేసుకోవాలా. మన లక్ష్యం ఏంటి? భగవానుడు. అటువంటి మనుజులు అదృష్టవశాత్తున కృష్ణ భక్తి భావనలో అయినాడు అనుకోండి, ఆ బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందగలడనమాట. అంటే ఎప్పుడైతే జన్మ మరణానంతరము నీ భగవద్ధామాన్ని పొందిన భగవంతుని ఇక్కడే ఈ భగవంతుణ్ణి ఇక్కడ మనం సేవించుకున్న రెండింటికి భేదం లేదు, ఏదైనా బ్రాహ్మీ స్థితిని. ఎందుకంటే రెండును ఒకటే పూర్ణత్వం. అక్కడ భగవాను సేవ ఎందే నిలిచి ఉండేది. ఇప్పుడే అందుకే సార్థకం చేసుకోండి మీ జన్మము అని చెప్పి కృష్ణ భక్తి రసభావితులు భగవద్రాజ్యంలో ప్రవేశించినట్టే అనమాట. బ్రాహ్మీ స్థితి అంటే ఈ భౌతిక కార్యకలాపాలు ఉన్నాయి కదా, దాంట్లో నిలబడకుండటం. అంటే విద్యుక్త ధర్మాలు ఆచరించొద్దని కాదు, ఆచరిస్తూ నిష్కామ కర్మలుగా ఉండాలన్నమాట. అది శ్రీకృష్ణ భగవాన్కి చేయబడే భక్తియుత సేవ ముక్త స్థితి. అది బ్రాహ్మీ స్థితి. కనుకనే ఏం కనపడుతుంది మనకి? భౌతిక బంధాల నుండి ముక్తిని పొందినట్టు స్థితి అనమాట. ఇది గీతాసారము. దీంట్లో ఈ కర్మయోగము, ఈ గీతాసారంలో కొద్దిగా కర్మయోగము చెప్పారు, జ్ఞానయోగము అంటే సాంఖ్య జ్ఞానం చెప్పారు కదా భగవంతుడు. అది ఇక్కడ భక్తి గురి స్థితప్రజ్ఞ లక్షణాలు, భక్తి యోగం కూడా కొద్దిగా చెప్పబడింది అనమాట. హరే కృష్ణ.
టేక్ అవే. వీఆర్ నాట్ దిస్ బాడీ, వీఆర్ స్పిరిచువల్ సోల్స్. ముఖ్యంగా దీంట్లో చర్చించబడింది మనము ఇక్కడ దేహ దేహ స్వరూపులం కాదు, మనము ఆత్మస్వరూపులం. హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ కమ్స్ అండ్ గోస్. సుఖ దుఃఖాలు అనేటివి వస్తూ పోతూ ఉంటాయి. యూ షుడ్ సరెండర్ టు కృష్ణ, ఆల్వేస్ చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ. మనము భగవంతుని శరణాగతి పొందితే ఆనందంగా ఉండగలుగుతాం. హరే కృష్ణ. మాతాజీలు, ప్రభుజీలు, మీకేమన్నా ఇది కొంచెం ఆత్మజ్ఞానాన్ని సంబంధించిన గీతాసారం అనబడే చాప్టర్ అన్నమాట. దీని తర్వాత పెద్ద చాప్టర్, ఎండింగ్ చాప్టర్. ఇది గీతాసారం అంటారు. అంతా భగవద్గీత సారాంశం అంతా దీంట్లో చర్చించబడింది అనమాట. ఇంకా వివరంగా అడుగుతాడు కాబట్టి అర్జునుడు ముందు చాప్టర్ లో భగవంతుడు ఇంకా చక్కగా వివరించడం జరుగుతుంది.